వాక్యాన్ని మనం చూసినట్లయితే యెషయా ప్రవచనము 55వ అధ్యాయము 8-9 వచనాలను మనం చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో ఆ, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. ఉదయకాల సమయము సంఘముతో నేను పంచుకోవాలనుకున్నటువంటి మాట ఇదే. మనం ఆలోచించే ఆశలను దేవుడు నెరవేర్చడం లేదు అని ఎప్పుడు కూడా హృదయాన్ని కఠినపరచుకోకండి. ఇన్ని సంవత్సరాలు నేను మందిరానికి వస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు నేను క్రైస్తవునిగా నేను ఉన్నాను, నేను ఏ మీటింగ్ ఉన్నా కానీ అటెండ్ అవుతున్నాను, ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలకు నేను ఉంటున్నాను, అందరు దైవజనులతో నేను తల మీద చేయబెట్టుకొని నేను ప్రార్థన చేయించుకుంటున్నాను, ఇవన్నీ మంచివి. కానీ ఎందుకు నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు దేవుడు నెరవేర్చడం లేదు, ఎందుకు నా కలలను దేవుడు నెరవేర్చడం లేదు అని చెప్పి ఈ రోజుల్లో సంఘానికి రాకుండా వెనకకు అడుగులు వేసే ఆ క్రైస్తవ సమాజంలో మనం ఉంటున్నాం. హల్లెలూయా. ఈరోజు కుటుంబాల్లో కూడా అదే మాటను మాట్లాడుకుంటారు. వై షుడ్ ఐ కమ్ టు చర్చ్? నేను ఎందుకు మందిరానికి రావాలా? నాకు దేవుడు ఏం చేశాడని. నా ఆయుష్కాలం అయిపోతుంది, సగభాగం అయిపోయింది, ఇంకెంతకాలం బ్రతుకుతానో కూడా నాకు తెలియదు. కానీ ఆయుష్ ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు నేను అనుకున్నవేవి కూడా దేవుడు నెరవేర్చడం లేదే, నేను మందిరానికి రానే రాను అని కఠినపరుచుకున్నటువంటి హృదయమును మనం కలిగి ఉండకూడదు. హల్లెలూయా. ఈరోజు ఏ తరములో మీరుంటున్నారు అనేది మీరు చాలా జాగ్రత్తగా మీరు శ్రద్ధగా గమనించాలా. ఈరోజు నేను ఒక తరము గురించి మాట్లాడబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఎ జనరేషన్. దేవునితో పాటు నడిచినటువంటి ఒక తరము, దేవుడిచ్చింది భుజించినటువంటి తరము, వారి నడక, వారి పడక, వారి భోజన కార్యక్రమాలన్నీ కూడా దేవుని సన్నిధిలోనే జరిగింది. కానీ దేవుడు వారిని చూసి సంతోషించలేదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా ఒక క్రైస్తవునివే కావచ్చు, మందిరానికి వచ్చే ఒక వ్యక్తివే కావచ్చు, ప్రార్థనలకు ఏకీభవించే ఒక వ్యక్తివే కావచ్చు, ఆరాధనలో పాటలు పాడే ఒక వ్యక్తివే కావచ్చు, ఆరాధనలో చేతులు పైకెత్తే ఒక వ్యక్తివే కావచ్చు, ఇవన్నీ నువ్వు బాహ్యంగా నువ్వు చేస్తున్నావు కావచ్చు, దేవుని ప్రసన్నతలోనే నువ్వు ఉంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను చూసి ప్రీతిపరచబడని సందర్భాలు నీ జీవితంలో ఉన్నాయా లేవా అని నువ్వు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చినప్పుడు పైన మేఘస్తంభం అండి. ఈరోజు ఆ మేఘస్తంభం ఉంటే ఎంత చక్కగా ఉండో కదా. ఈరోజు మనం ఒకసారి దాన్ని ఇట్లా విజువలైజ్ చేసుకుంటాం, ఒకసారి ఇమాజిన్ చేసుకుంటాం. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఎండ దెబ్బ తాకకుండా దేవుడు మేఘస్తంభాన్ని ఏర్పాటు చేశాడు. ఒకసారి ఆలోచించండి. మంచి చక్కటి వాతావరణము అన్ని వేళలో. హల్లెలూయా. వాడు గమనించాలా, యథార్థముగా దేవుని ప్రేమించే బిడ్డలుగా నువ్వు జీవించాలని ఆశపడినప్పుడు, లేదా రక్షణ మార్గంలోకి నువ్వు వచ్చినప్పుడు నీ వాతావరణం మారుతుంది. ఇంతకుముందు కొట్టిన ఎండ ఇక మీదట కొట్టదు, ఇంతకుముందు పడిన వాన ఇక మీదట పడదు. నీకు ఒకటేలాంటి వాతావరణాన్ని దేవుడు అనుకూలిస్తాడు. ఎందుకనంటే ఆ పైన ఉన్నటువంటి మేఘము, వీళ్ళు నడిచిన 40 సంవత్సరాలు కూడా వర్షము ఎండ గురించి బాధపడలేదు. హల్లెలూయా. ఎందుకనంటే పైన మేఘస్తంభము అది నిరంతరము ఏకరీతిగా ఉండెను. అందుకే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుని మనం ఆరాధిస్తున్నాము. రాత్రి వేళ అగ్నిస్తంభము, రాత్రి చలి పెట్టలేదు, వెచ్చగా దుప్పట్లు కప్పుకొని పడుకున్నట్లుగా వారి వారి గుడారాల్లో నిద్రపోయారు. ఉదయం లేచినప్పుడు దేవుడిచ్చిన భోజనాన్ని భుజించారు. ఎంత అద్భుతమైన జీవితం అండి. మనం అనుకోవచ్చు మన హృదయంలో, వాట్ కుడ్ గో రాంగ్ ఇన్ దేర్ లైఫ్స్. వారి జీవితాల్లో ఏం తప్పు జరుగుంటుంది? ఇంకా దేవుడు ఉన్నాడు, ఉదయాన్నే లేవగానే దేవుడు ఉన్నాడు, దేవుని మహిమను చూడగలుగుతున్నారు. రాత్రి పడుకుంటుండగా దేవుని అగ్నిస్తంభం అక్కడే ఉంది, భోజనము దేవుడే ఇస్తున్నాడు, వస్త్రము మార్చిపోవట్లేదు, వస్త్రము చినిపోవటం లేదు, చెప్పులు అరిగిపోవటం లేదు, అనారోగ్యం అనేది రావట్లేదు. ఎంత అద్భుతమైన జీవితము. ఈరోజు ఇవి ఉంటే మాత్రము చాలు అని అనుకుంటున్నట్లయితే మనం తప్పు చేస్తున్నాము, తప్పు ఆలోచనలలో మనం ఉండిపోతున్నాం. ఎందుకనంటే దేవుడు ఇటువంటి తరమును బట్టి కాదు సంతోషించేది. నువ్వేదో మేఘస్తంభము కింద ఉన్నావని దేవుడు సంతోషపడట్లేదు. ఈరోజు ఏదో అగ్నిస్తంభము పక్కనే నువ్వు పడుకుంటున్నావు కదా అని దేవుడు ఆనందపడటం లేదు. ఈరోజు ఆయన హృదయంలో నీ గురించి ఉన్నటువంటి ఆలోచన ఏమై ఉందో మనం జాగ్రత్తగా మనం ఆలోచించాలా. హెబ్రీ లేఖనములో 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాము. ఆ మేఘస్తంభము పక్కనే పడుకొని ఆ అగ్నిస్తంభము దగ్గరే నివసించినటువంటి
ఆయన దయచేసినటువంటి మన్నాను భుజించినటువంటి, ఆయన నడిచినటువంటి ఆ తరము గురించి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను మనం చదువుదాము. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయ ఆలోచనలలో తప్పిపోచున్నారు. ఒక నిమిషం, దేవుడు అంటున్నాడు అదే ఆ తరము వలన నేను విసిగిపోతున్నాను అని అంటున్నాడు. కెన్ యూ బిలీవ్ దాట్? మనం అనుకోవచ్చు, నేను ఒక చర్చ్కి వెళ్తున్నానండి, నేను చాలా టైంకి వచ్చి పంక్చువల్గా నేను చర్చ్లో కూర్చుంటున్నాను, దేవుడు నన్ను చూసి ఆనందపడతాడు. ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా నేను చర్చ్కి వెళ్తున్నాను, దేవుడు నన్ను చూసి సంతోషపడతాడు. రాత్రి పడుకున్నప్పుడు నా దిండు పక్కన బైబిల్ పెట్టుకొని పడుకుంటున్నాను, దేవుడు ఆనందపడతాడు. నేను తెల్ల వస్త్రాలు మాత్రమే ధరించుకుంటున్నాను, దేవుడు నన్ను చూసి సంతోషపడతాడు. నేను ప్రతి మీటింగ్కి నేను రెగ్యులర్గా పోతున్నాను, దేవుడు నన్ను చూసి ఆనందపడతాడు అని అనుకుంటే యు ఆర్ మిస్టేకెన్. మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఎందుకనంటే స్వయంగా దేవుడే బయటికి నడిపించినటువంటి ఆ తరము గురించి, మేఘస్తంభము కింద ఉండడము గొప్ప కాదు, మన్నాను భుజించడము గొప్ప కాదు, మారాను మధురముగా మార్చిన జలము తాగడము గొప్ప కాదు, ఈరోజు అద్భుతాలన్నీ చూడడం గొప్ప కాదు, ఎర్ర సముద్రం మధ్యలో నుంచి నడిచింది పెద్ద గొప్ప కాదు. ఈరోజు నీ హృదయమును చూసినప్పుడు నువ్వు ఎటువంటి తరముగా ఉంటున్నావు అనేది దేవుడు గమనిస్తాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఇవన్నీ రుచి చూసినటువంటి ఈ తరమును బట్టి నేను విసిగిపోయానని అంటున్నాడు. ఈరోజు మన హృదయాన్ని మనము ఒక్కసారి మనం అడగాల. ఆదివారము తర్వాత మన జీవన శైలి ఎలాగుంది? కుటుంబంలో మనము ఇతరులకు చూపించే మాదిరి ఏంటిది? మన నోటి నుంచి వచ్చే మాటలు ఎటువంటిది? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తి అంటున్నటువంటి నీ శరీరమును నువ్వు ఏ రీతిగా నువ్వు వినియోగించుకుంటున్నావు? ఎందుకంటే దేవుని వాక్యం అబద్ధం మాట్లాడదండి. ఈరోజు నువ్వు విత్తే ప్రతి విత్తనానికి ఉన్నటువంటి పంట నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. అది రేపే రాకపోవచ్చు, ఎల్లుండి రాకపోవచ్చు, ఈ నెలలో రాకపోవచ్చు, వచ్చే సంవత్సరాలు రాకపోవచ్చు, 5 సంవత్సరాలు పడుతుందేమో, 30 సంవత్సరాలు పడుతుందేమో. కానీ నువ్వు విత్తిన విత్తనానికి ఉన్నటువంటి పంట వచ్చినప్పుడు తట్టుకునే మనసు నీకుంటేనే విత్తు. కొంతమంది అంటారు మందిరానికి వచ్చాము ఏం ప్రయోజనం, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేయలేదు, నాకు ఏం లాభం, ఇటువంటి జీవితం నాకు అవసరమే లేదు అని అంటారు. అటువంటి మాటలు మాట్లాడడానికి కూడా మనం అర్హులము కాదు. హల్లెలూయా. నేను క్యాన్సర్ వార్డులో పనిచేసినటువంటి సందర్భాలు నాకు గుర్తున్నాయండి. చిన్న గాయమే అది. ఆ చిన్న గాయము మొదలైనప్పుడు దాన్ని పట్టించుకోకుండా దాన్ని గిల్లి 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 పెద్దగా చేసి, అది ఒక సమయం వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చిన్న గాయము మానకుండా పుండుగా మారి కాళ్ళలో ఉన్నటువంటి చర్మము మాంసం అంతా తినివేసి ఎముకల వరకు కూడా ఆ రోగము పాకినటువంటి పేషెంట్స్ దగ్గరికి నేను వెళ్ళినటువంటి సందర్భాలు గుర్తున్నాయి నాకు. అప్పుడు వాళ్ళు అన్నారు ఇది చిన్నది అనుకున్నామండి, ఇంత పెద్దగా ఈరోజు కాళ్ళు కొట్టేసేంత వరకు అది పెరిగిందంటే నేను నమ్మలేకపోతున్నానండి. చిన్నగా ఉన్నప్పుడే నేను దాన్ని చూపించుకుంటే బాగుండు. హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీ హృదయము కఠినముగా అవటము ప్రారంభించినప్పుడే నువ్వు ప్రభు పాద సన్నిధిలోకి నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే దానికి ఉన్నటువంటి మెడికేషన్ ఏంటో ప్రభు సన్నిధిలో నుంచి నువ్వు పొందుకోవాలా. ఎప్పుడైతే నీకు ఆశీర్వాదాలు లేవు, దీవెనలు లేవు, నీకు ఎటువంటి అభివృద్ధి లేదని అనిపిస్తుందో మందిరానికి నువ్వు తరచుగా చెప్పబడుతున్నటువంటి వాక్యం వినటం మాత్రమే కాదు, నీ హృదయములో దాన్ని ముద్రించుకో. దాని ప్రకారం జీవించడానికి ఉన్నటువంటి తీర్మానం నువ్వు తీసుకున్నప్పుడు నీకున్నటువంటి ఆ చిన్న పుండు ఉంది చూడు, అది ఇంకా ఘోరంగా మారకుండా దేవుడు దాన్ని ఆపివేస్తాడు. హల్లెలూయా. మనము తగ్గించుకొని ఈ లోకంలో మనం బ్రతకాలండి. నువ్వు ఎంతగానో తగ్గించుకుంటావో దేవుడు అంతగా నిన్ను హెచ్చిస్తాడు. అహంకారముతో గర్వముతో నేను అనే భావముతో ఈ లోకంలో మనం బ్రతికినట్లయితే అతి వేగములో దేవుడు మనని తగ్గించడం, ఆయన నేర్పించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. దేవుని వాక్యాలు మనం చూద్దాం, ఏమని రాయబడింది చదవండి. వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో, వారి గురించి ఆ తరము గురించి ఎందుకు విసిగిపోయాడంట? వీరు ఎల్లప్పుడూ కూడా వారి హృదయ ఆలోచనలలో తప్పిపోచున్నారంట. హల్లెలూయా. నడకలో కాదు, బాహ్యంగా నడిచే విషయంలో కాదు. మందిరానికి వస్తూ ఉన్నారు, పర్వాలేదు, మేఘస్తంభం కిందే ఉంటున్నారు, అగ్నిస్తంభం దగ్గరే ఉంటున్నారు, మన్నానే భుజిస్తున్నారు, ఇదంతా సరే. మేఘం కదిలినప్పుడే కదులుతున్నారు, వెరీ గుడ్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు బాహ్యమైన నడక కంటే కూడా
వారి హృదయ ఆలోచనలను గమనిస్తుండగా నేను వారి హృదయ ఆలోచనలలో వారు తప్పిపోచున్నారు. ఈరోజు నువ్వు ఆర్సీసీకి వచ్చే దారి మర్చిపోలేదేమో, కానీ చెప్పబడుతున్నటువంటి వాక్యంలో నువ్వు నడవకుండా ఉన్నట్లయితే నీ హృదయంలో ఉన్నటువంటి నీ ఆలోచనలో నువ్వు తప్పిపోయినట్టే. హల్లెలూయా. ఈరోజు బాహ్యంగా మందిరానికి రావడం నువ్వు మర్చిపోలేదేమో. ఈరోజు నువ్వు మందిరానికి వస్తున్నావు, ఈరోజు నువ్వు కూర్చునే కుర్చీలో నువ్వు కూర్చొని ఉంటున్నావు, వాక్యం వింటున్నావు, ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ దేవుడు చూసినప్పుడు నీ బాహ్యంగా నువ్వు ఏ రీతికి వచ్చి కూర్చున్నావు అనేది కాదు, నీ హృదయంలో వినిన వంటి వాక్యముతో మార్పు ఉందా లేదా అనేది దేవుడు గమనించినప్పుడు ఆయన ఒకటే మాట అంటాడు, ఈ తరము నాతో పాటు నడిచినట్లుగా నడిచిన వారి హృదయం నా దగ్గర లేదు, ఐగుప్తులో నివసిస్తుంది. హల్లెలూయా. ఈరోజు మీ హృదయం ఎక్కడ నివసిస్తుంది? ఈరోజు ఈ గృహంలోకి మీరు ఎందుకు అడుగు పెట్టారు? వాక్యం కోసం వచ్చారా, లేకపోతే స్వస్థత కోసం వచ్చారా? ఈరోజు దేవా నువ్వు నీ బల్ల మీద ఏర్పాటు చేయబడినటువంటి ఆ రొట్టె నాకు దయచేయమనే ఆలోచనతో మీరు వచ్చారా, లేకపోతే నా అప్పులు తీరాలని మీరు వచ్చారా, లేకపోతే నా కష్టాలు తొలగిపోవాలని మీరు వచ్చారా, లేకపోతే నా జీవితంలో సమాధానం లేదు అని అనుకొని మీరు వచ్చారా? ఈరోజు ప్రభుని ప్రేమించే ప్రతి బిడ్డకు వాతావరణం ఒకటిగానే ఉండిపోతుంది. ఈ ఎండగొట్టినా వానగొట్టినా ఐగుప్తులో మారుతుందేమో కానీ నీ తల మీద అది మారదు. ఎందుకనంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఆయనతో పాటు నడిచే మనస్సును మనం కలిగి ఉండాలి. అది మాత్రమే కాదు, ఆయన మనస్సును మనము పోలి జీవించాలి ఈ లోకంలో. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు అని అంటే, వీరు హృదయములో వారి ఆలోచనలలో వారు తప్పిపోయారు కనుక ఏం జరిగిందంట? నా మార్గములను తెలుసుకొనలేదు. నా మార్గములను వారు తెలుసుకొనలేదు. ఎస్, గనుక గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు, నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి, వారు నా విశ్రాంతిలో ప్రవేశించలేరు అని దేవుడు చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మందిరానికి వచ్చే ప్రతి క్రైస్తవునికి విశ్రాంతి ఉందా అంటే లేదు. ఈరోజు సంఘంలోకి వచ్చి కూర్చునే ప్రతి వ్యక్తి జీవితంలో ఐక్యత ఉందానంటే నో. ఈరోజు మందిరానికి వచ్చే ప్రతి విశ్వాసి, వాక్యాన్ని వినే ప్రతి విశ్వాసి జీవితంలో విశ్రాంతి ఎందుకు లేదు అని అంటే, వాక్యములో శక్తి లేక కాదు, సంఘములో అభిషేకము లేక కాదు, కానీ నీ హృదయంలో ఉన్నటువంటి నీ లోపమును నువ్వు తెలుసుకునే రోజు నీ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా. అందుకే పోయినసారి మనం చదువుకున్నాం, హృదయము అన్నిటికంటే మోసకరమైనదంట. హల్లెలూయా. నిన్ను నువ్వు మోసం చేసుకోబాకు. ఒక దొంగను అడిగితే వాడు చేసే దొంగతనాలు అవి దొంగతనాలే కావు. ఏమంటారు? అవునా కాదా? ఒక దొంగ చేసే ప్రార్థన ఎలాగుంటుంది తెలుసా? తండ్రి, రేపటి రోజు నేను చేసే దొంగతనంలో నీ కృపను నాకు దయచేయి. సరైన ప్రార్థనేనా? అలాగా రేపటి రోజు దొంగతనానికి వెళ్ళినప్పుడు దొరకబడ్డాడు అనుకో, పోలీసు ఆయన్ని అరెస్ట్ చేశారనుకో, వెంటనే అంటాడా ఈ దేవుడు నిజమైన దేవుడు కాదండి. ఎందుకనంటే నేను ఎంతో ఘనంగా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దొంగతనానికి వెళ్ళాను, నన్ను విడిపించలేదు, నన్ను తప్పించలేదు, నేను దొంగతనం చేయాలనుకున్నటువంటి ఆ విషయంలో దేవుడు నాకు తోడుగా లేడు అని అంటే అది న్యాయమా? ఈరోజు నువ్వు చేసే పాపపు పనులలో నువ్వు చేసుకుంటూ తిరిగి నీ హృదయము లోకములోను వాక్యములోను నువ్వు కలిపేసుకొని రెండు దోణల్లో నువ్వు ప్రయాణం చేసిన తర్వాత నా దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు అని దేవునికి వ్యతిరేకంగా నువ్వు వేలెత్తి చూపిస్తే నువ్వు తినే భోజనాన్ని ఎవరు పెడుతున్నారో నువ్వు మర్చిపోబాకు. నువ్వు వేసుకునే వస్త్రం నీకు ఎవరిచ్చారో నువ్వు మర్చిపోబాకు. నువ్వు ఇప్పటికీ విమర్శనలు విమర్శిస్తూ కఠిన హృదయముతో నువ్వు కలిగి ఉండి నువ్వు పడుకున్నటువంటి మంచము, ఆ నివాస స్థలము ఎవరు నీకు ఇచ్చారో నువ్వు మర్చిపోవద్దు. ప్రతి వాటిని బట్టి మనం అతిశయిస్తూ జీవిస్తున్నాం. ఈరోజు ఇంట్లో ఒక మంచం ఉంటే అది నా కష్టార్జితం అంటున్నాడు. ఎవడిచ్చాడు ఆ కష్టార్జితం? ఎవరు ఇచ్చారు ఆ కృపను కష్టపడడానికి? ఈరోజు ఒక డిగ్రీ ఉంటే ఇది నా కష్టార్జితం అని అంటారు. ఎవరిచ్చారు ఆ జ్ఞానము నీకు? 9 నెలలని తల్లి గర్భంలో నువ్వు రూపింపబడుతుండగా నీ యొక్క బ్రెయిన్ పెరగడానికి దేవుడు కృపనిచ్చాడు అని అంటే అది గొప్ప విషయం. ప్రసవ వేదనతో ప్రసవిస్తున్న సమయంలో ఒక్క 2 నిమిషాలు ఊపిరి గనక లోపలికి పోతే, 2 క్షణాలు ఊపిరి గనక లోపలికి పోకపోతే బ్రెయిన్లో ఉన్నటువంటి కణాలు చనిపోతాయంట, బ్రెయిన్ సెల్స్ అనేది చనిపోతాయనంట. ఆ తర్వాత పెరుగుతున్నటువంటి బిడ్డ అబ్నార్మల్గా పెరిగిపోతుందనంట. అందరు ఉన్నట్టుగా ఉండిపోరేమో. ఈరోజు నువ్వు ఆ పుట్టిన క్షణములలో దేవుడు నీకు తోడుగా ఉండెను కదా. ఆ 2 క్షణాలు కూడా ఊపిరిని ఆపివేయకుండా, ఈరోజు డాక్టర్స్ని అడిగితే వాళ్ళు ఒక మాట చెప్తారు, పుట్టిన బేబీస్ అబ్నార్మల్గా ఉంటే వాళ్ళ
హిస్టరీని మీరు చదివినట్లయితే డిలేడ్ క్రై అని రాస్తారు. వెంటనే ఏడవలేదండి, ఆలస్యంగా ఏడిచారు అని రాస్తారు. ఎందుకు? దానివల్ల ఆ ఉమ్మినీరు ఏదైనా లోపలికి పోయి ఆగటం వలనో, ఊపిరి సరిగ్గా తీసుకోకపోవటం వలనో, ఆ కొద్ది క్షణాలలో కలుగుతున్నటువంటి ఆ కష్టము, ఆ కొద్ది క్షణాలలో కలుగుతున్నటువంటి ఆ ఇబ్బంది ఆ బిడ్డ యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్ని డ్యామేజ్ చేయడానికి ఉన్నటువంటి ఛాన్సెస్ ఉంది. లైఫ్ అంతట్లో కూడా ఆ బిడ్డ ఒకవేళ గుడ్డివాడిగా ఉండొచ్చు, చెవిటివాడిగా ఉండొచ్చు, లేకపోతే కుంటివాడిగా ఉండిపోవచ్చు, లేకపోతే అంగవైకల్యంతో నిండినటువంటి ఒక బిడ్డగా ఆ బిడ్డ మారిపోవచ్చు, కేవలం క్షణాల తేడాతో మాత్రమే. కానీ ఈరోజు దేవుని వైపు మనము వేలెత్తి చూపిస్తూ ఉండగా గుర్తుపెట్టుకోవాలా, నీ తల్లి నేను ప్రసవిస్తుండగా ఆ 2 క్షణాలు కూడా దేవుడు నీ చేయిని విడిచిపెట్టలేదు. కాబట్టి ఈరోజు నువ్వు అంగవైకల్యం లేకుండా, ఈరోజు నువ్వు మతి స్థిమితము ఉన్న వ్యక్తిగా నువ్వు ఉన్నావు ఈ లోకంలో. హల్లెలూయా. లేకపోతే మన జీవితమే పాటిది. ఆవిరి వంటి జీవితం మనం బ్రతుకుతుండగా మన ఆశలను దేవుడు నెరవేర్చలేదని ఒక దొంగ చేసినటువంటి ప్రార్థనలు మనం ప్రార్థన చేస్తూ, ఆయన చిత్తానికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు మనం ఆలోచిస్తూ, నువ్వు నాకు విశ్రాంతి ఇవ్వలేదే అని ఆయన మీద వేలెత్తి చూపించడానికి మనం ఎవరమండి? ఏం అర్హత ఉంది మనకి? హల్లెలూయా. ఈ లోకంలో బ్రతుకుతుండగా సంగమా, అందుకే దేవుడు పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే ఉన్నతమైనది. ఆయన ఆలోచనలే మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఎందుకు? భూమి నుంచి ఆకాశం ఎంత ఎత్తైనదో అంత ఎత్తైన ఆలోచనలు ఆయనకును మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ డిఫరెన్స్, మన ఆలోచనల కంటే కూడా దేవుని ఆలోచన అంత ఉన్నతమైనది. ఇప్పుడు ఈరోజు నీ ఆలోచనల కోసం నువ్వు కొట్లాడకు. ఈరోజు నీ ఆలోచనల కోసం నువ్వు మొండిగాను ప్రవర్తించకు. ఈరోజు నీ ఆలోచన కోసం నువ్వు మందిరాన్ని నువ్వు మానేయకు. ఈరోజు నీ ఆలోచన కోసము నువ్వు కుటుంబంలో నువ్వు తనలాడి దేవునితో పాటు నువ్వు అలిగి కూర్చుంటే నష్టపోయేది నువ్వు, నష్టపోయేది ఇంకెవరు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు తన వాక్యంలో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, ఈ తరముతో తను కోపం తను విసిగిపోయాడంట. తనలోకి కోపం వచ్చేసింది. ఈరోజు దేవుడు నిన్ను చూస్తూ ఉండగా సంతోషిస్తూ ఉన్నాడా, కోపగిస్తూ ఉన్నాడా అని తెలుసుకునే స్థితిలో మనం ఉండాలి. ప్రతి పండుగను జరుపుకునే క్రైస్తవులుగా మనం ఉండొద్దండి. మనకు ప్రతిరోజు పండుగనే. ఈరోజు ఇళ్ళకి పోయినాక పటాసులు పేల్చే కార్యక్రమాలు పెట్టకండి. అడుగుతారేమో, ఏంటి ఈరోజు మీరు బాంబులు కాలవటం లేదా? చెప్పాలి, లేదండి. ఎందుకనంటే మా జీవితంలో 2000 సంవత్సరాల క్రితమే వెలుగు వచ్చింది. ఈరోజు మా ఇంటి గోడల మీద దీపాలు ఉండవు. ఎందుకనంటే మేమే ఈ లోకానికి వెలుగుగా ఉన్నామని దేవుడు చెప్పాడండి. మేము ఆ మాటను విలువని ఇస్తాం కాబట్టి, ఆ మాటను మేము గౌరవిస్తాం కాబట్టి మా గోడల మీద మీరు దీపాలు చూడరు. మా ఇళ్ళలో మేము పటాసులు పేల్చాం. మాకు దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆస్తి, ఈ ధనమును ఎవరికైనా దానమైన చేస్తాము. కానీ ఇదిగో కేవలము కాగితాలను కాలబెట్టడానికినో, ఈ యొక్క వాతావరణ ఈ అంతరిక్షాన్ని అంతటిని కూడా మార్చడానికినో, ఈ వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికినో నేను నా డబ్బును నేను వాడుకోను. ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నోట్లనే కాలబెడుతున్నారు. ఈరోజు బాంబులు కాదు, నోట్లను కాలబెడుతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు మా జీవితాలలోకి వెలుగు వచ్చిందని. సత్యం ఏంటి? 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వెలుగుగా యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ సత్యం ఎరిగిన ప్రజలుగా ప్రవర్తించడానికి మనం జీవించాలి. దేవుడి వాక్యం ఏం మాట్లాడుతుందో చూద్దాము. యెరెమీయా ప్రవచనంలో 4వ అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి చదవండి. నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. వారికి తెలివి లేదు. ఆయన అంటున్నాడు, నా ప్రజలు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. ఎవరి గురించి అంటున్నారు? ఒక నిమిషం, అన్యుల గురించి కాదు, నా జనులు. హల్లెలూయా. ఈరోజు మనం క్రైస్తవులు అనే పేరు పెట్టుకుంటే సరిపోదు. దేవుడు చూసినప్పుడు ఆయన అంటాడు, ఇదే నా ఆర్సీసీ సంఘములో, నా సంఘములో ఉన్నటువంటి నా బిడ్డలు ఈరోజు అవివేకులు. ఎందుకనంటే లోకానికి వారికి వ్యత్యాసం లేదండి. ఎందుకనంటే లోక ఆచారాలకు వీరికి ఉన్నటువంటి ఆచారాలకు ఎటువంటి తేడా లేదండి. వారు కేవలము తాత్కాలికమైనటువంటి అవసరాల కోసము మందిరానికి వచ్చే ప్రజలు, నా ప్రజలు అవివేకులు అని చెప్పినప్పుడు ఆ గుంపులో మీరు ఉండాలని ఆశపడుతున్నారా? చదవండి. వారు నన్ను ఎరుగరు. వారు మూఢులైన పిల్లలు. వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను. కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. చూడండి, కీడు చేయటంలో ఫస్ట్ ర్యాంక్, దేవునికి విరుద్ధంగా మాట్లాడటంలో,
కుటుంబంలో ఒకటి కాకుండా రెండో మాటకి చేతులెత్తి కొట్లాడటము, గాయపరచుకోవటము, హింస పెట్టడము, బూతులు మాట్లాడటము, మద్యము తాగడము, పొగ తాగడము, గుట్కాలు తినడము, వీటన్నిటిలో మొదటి స్థానము మనది. అందరినీ సంతోషపెట్టడానికి, ప్రజల కోసము మనము మన జీవితాన్ని కూడా వేరు చేసి ఆచారాలను ప్రేమించడానికి మనము మొదటి స్థానంలో ఉంటాము. కానీ మంచి చేయుటకు వారికి బుద్ధి చాలదు అని దేవుడు అంటున్నాడు. ఈరోజు మన ప్రవర్తనను చూసుకోవాలా సంగమా? ఈరోజు మన ప్రవర్తనను మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మీకు తెలుసా, చిన్నప్పుడు సైన్స్ క్లాస్లో చదువుతుండగా యాంఫీబియన్స్ అని మనం చదువుతాం. మీకు అందరికి గుర్తుందా? తెలుగులో ఉభయచరాలు అని అంటారు, అవునా? ఉభయచరాలు. ఈరోజు ఉభయచరాలు అనే ఆ పదానికి లేకపోతే యాంఫీబియన్స్ అనే పదము కింద ఏమేమి వస్తుందో తెలుసా? ఒక ఉదాహరణ తీసుకుంటే కప్ప. అర్థమవుతుందా? రైట్. ఈ కప్పకు ఉన్నటువంటి క్వాలిటీ ఏంటిది? ఇది నీళ్ళలో బ్రతుకుతుంది, నేల మీద బ్రతుకుతుంది. క్రైస్తవ సమాజంలో ఉభయచరమైన క్రైస్తవులు ఉన్నారు, కప్పలాంటి స్వభావం కలిగినటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఎందుకంటే ఆదివారం వాక్యం అనే నీళ్ళలో ఉంటారు, మిగతా 6 దినాలు నేల మీద బ్రతుకుతారు. ఎందుకు? ఆచారాలు కావాలా, సాంప్రదాయాలు కావాలా, ఇవన్నీ కావాలా, మనుషులను ప్రీతిపరచాలా, మనుషులను సంతోషపెట్టాలా, చుట్టాలు కావాలా, ఇవన్నీ కావాలా. ఆదివారం ఒక్కరోజు మాత్రం నీళ్ళలో ఫుల్గా మునుగుంటాం మేము. దేవుడు చూసినప్పుడు మనం ఎటువంటి క్రైస్తవులుగా, బైబిల్ మన గురించి ఏమంటుంది తెలుసా? గొర్రె పిల్లలుగాను, ఏంటండి, పక్షిరాజుగాను, ఇలాగ పోల్చున్నప్పుడు మనము కప్పలుగా మారిపోవటానికి మన జీవితాలను అనుమతించవద్దు. మీరు వింటున్నారా అందరూ? ఏంటండి, ఈరోజు నీళ్ళలోనూ నేలలోనూ బ్రతికే క్రైస్తవులను చూసినప్పుడు నేను అనుకుంటాను వాళ్ళు యథార్థమైన క్రైస్తవులు కాదు, వాళ్ళు ఉభయచరమైనటువంటి క్రైస్తవులు. దే ఆర్ యాంఫీబియన్ క్రిస్టియన్స్. మీరు అలాగుంటే మీరు డైరెక్ట్ చెప్పాలా, మీరు ఏంటండి అని అంటే ఏ క్రిస్టియన్ అని చెప్పండి. ఏ అంటే ఏంటిది? యాంఫీబియన్. ఐఎమ్ ఏ క్రిస్టియన్, రైట్? ఐఎమ్ అన్ యాంఫీబియన్ క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు, పర్వాలేదు. ఈ లోకంలో మనం బ్రతుకుతుండగా కప్పలాంటి బ్రతుకు కాదండి. కొద్ది కాలం నీళ్ళలో, కొద్ది కాలం నేల మీద బ్రతకడం కాదు. నిన్ను దేవుడు పిలిచింది ఎందుకు తెలుసా? గొర్రెపిల్ల స్వభావం కలిగి నువ్వు జీవించాలని. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు తన జీవితం నుంచి మనం నేర్చుకోవడానికి అనేక విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిసారి ప్రభువైన యేసుక్రీస్తుని చూసినటువంటి బాప్టిజం ఇచ్చి యోహాను అంటున్నాడు, ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల. పదవులను ఆశపడలేదు దేవుడు, హోదాను ఆశపడలేదు దేవుడు. ఆయన మనకు మాదిరిగా చూపించినటువంటి విషయం మొట్టమొదటిది, నీ హోదాను, నీ అహంకారమును, నీ గర్వమును, నీ పొజిషన్ను నువ్వు మర్చిపో. దేవుని వాక్యం ఏమంటుందో మనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని మనం చూద్దాము. 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. చాలు. ఇక్కడ మనం చదువుతుండగా యేసు ప్రభు 30 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. ఈరోజు 30 సంవత్సరాలు కాదు, 16 సంవత్సరాల ప్రాయం నుంచి దేవాను నాకేం చేశావు, నా జీవితం అయిపోతుంది, నాకు ఒక అది లేదు, నాకు ఒక ఇది లేదని చెప్పి దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి యవనస్తులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులుగా మీరు వారికి నేర్పాలా ఓర్పు, ఓపిక, దేవుని చిత్తము, దేవుని యొక్క విధానము కోసం మనం వేచి ఉండాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 30 సంవత్సరాల తర్వాత ఇదిగో మొట్టమొదటిసారి బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గరికి నడుచుకుంటూ వచ్చినప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను తనని చూసి అంటున్నాడు, ఇదిగో సర్వ లోకపు పాపమును మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రెపిల్ల మన ఎదుట వచ్చుచున్నదని. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడంట? గలీలీ నుంచి యోర్దానుకు వచ్చాడు. ఒక్క నిమిషం, గలీలీ అనే పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసా? సర్కిల్. ఏంటది? సర్కిల్. యోర్దాన్ అనే దానికి ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసా? హ్యూమిలిటీ, తగ్గింపు. యోర్దాన్ అంటే తగ్గింపు, గలీలీ అంటే సర్కిల్, గుండ్రంగా తిరగటం. అందుకే గుర్తుపెట్టుకోవాలా, యేసు ప్రభు మనకు చూపించినటువంటి విధానములో ప్రతి ఒక్కరు కూడా గలీలీ నుంచి యోర్దానికి రావాల్సిందే. నువ్వు ఈ గుండ్రంగా తిరిగే అనుభవంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగానైతే ఒక కొండ చుట్టూ సంవత్సరాలు తిరిగినట్లుగా నువ్వు తిరగకుండా ఆ తిరుగుడు నుంచి, ఆ బానిసత్వం నుంచి నువ్వు ఎక్కడికి రావాలా? నువ్వు యోర్దానికి రావాలా. యోర్దాన్ అంటే తగ్గింపు. అందుకే దేవుని యొక్క గొర్రెపిల్ల అని అన్నప్పుడు ఆయన దాని గురించి బాధపడలే. నేను ఎవరినో నీకు తెలుసా అని అడిగలే. ఈరోజు ఒక బిషప్నైనా, ఒక పాస్టర్నైనా, ఒక
ఒకసారి ఆలోచించండి. రెవరెండ్ అంటే సరిపోదు, రెవరెండ్, డాక్టర్, ఇంకా కొన్ని అనాలా, దాని ముందు బిషపులు ఉంటాయి, దాని ముందు ఇంకా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా మనుషులు చేసుకున్నటువంటి హోదాలు, మనుషులు చేసుకున్నటువంటి బిరుదులు. వారికి కావాల్సినటువంటి హోదాలను వారే ధరించుకున్నారు. వీటి వలన దేవుడు అంటాడు, ఈ తరమును బట్టి నేను విసిగిపోయాను. హల్లెలూయా. ఈరోజు మీరున్నటువంటి ఎంత పెద్ద హోదా అయినా దేవుని దృష్టిలో మనమందరం ఆయన కుమారులమే. మనం ఒకరికొకరము సహోదరులము. మన మధ్యలో మనము తేడాలు తీసుకొని రావడానికి వీల్లేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూసినట్టయితే గలీలీ నుంచి యోర్దానికి వచ్చాడు అంటే గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఎంతమందికి మీ పరిశుద్ధాత్ముడు కావాలని ఉంది? అందరికీ ఉంది, నాకు తెలుసు. చేతులు మనం తెగ ఎత్తేస్తాం. అందరికీ కూడా పరిశుద్ధాత్ముడు కావాలని ఆశ ఉంది. కానీ గలీలలో ఉన్నప్పుడు నీకు పరిశుద్ధాత్ముడు రాడు. నీ యోర్దానికి వచ్చినప్పుడు నీకు పరిశుద్ధాత్ముడు దేవుడు ఇస్తాడు. నువ్వు గుండ్రంగా తిరిగి ఆచారాల్లో నువ్వు మునిగిపోయి, నువ్వు దేవునికి విరుద్ధంగా నువ్వు కఠిన హృదయమును ధరించుకొని నువ్వు పదే పదే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి గలీలీలో నువ్వు తిరిగినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అయితే కొండ చుట్టూ 40 సంవత్సరాలు తిరిగారో అలాగ నువ్వు 40 సంవత్సరాలు నువ్వు తిరిగినట్లయితే నీ జీవితంలో ఆశీర్వాదం రాదు. దేవుడు ఆయన ఆత్మనివ్వడు. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మని ఎప్పుడైతే నువ్వు యోర్దానికి వస్తావో. ఎందుకు? గొర్రెపిల్లాన్ని పిలిచాడు, ఆయన చేతి కిందికే వచ్చాడు. హల్లెలూయా. ఇదిగో ఈ భూమి ఆకాశాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క చేయి కిందికి వస్తున్నాడు. ఈరోజు మనని ఎవరైనా చిన్నగా భుజం తడితే, ఏంటి బ్రదర్, అవునా, మన నుంచి ఏదో అభిషేకం పోయినట్టే. ఈరోజు దైవజనులను తాకడం చాలా అసాధ్యం తెలుసా? ఇలా తాకలేం మనం. వాళ్ళ నుంచి ఉన్నదంతా జారిపోతుంది. ఒకసారి ఆలోచించండి, మనం ఎటువంటి సమాజంలో ఉన్నామో. ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు బాప్టిజం ఇవ్వు. ఎప్పుడైతే తనని తాను తగ్గించుకొని దేంట్లో మునిగాడు? యోర్దాన్లో ఏముంది? నీళ్లు దేనికి సాదృశ్యం? వాక్యములో మునగడానికి నువ్వు సిద్ధంగా ఉంటావో అప్పుడు దేవుడు నీకు పరిశుద్ధాత్మని ఇస్తాడు. నువ్వు చిన్నప్పుడు విన్నటువంటి దావీదు గోలియాతు కథలు వినుకుంటూ నువ్వు ఉంటే నీకు దేవుడు పరిశుద్ధాత్మని ఇవ్వడు. ఎందుకంటే నువ్వు ఇంకా పాలు తాగుతున్నావు. నువ్వు మాంసము తినే స్థితికి నువ్వు ఎదిగినప్పుడు గలీలీ నుంచి యోర్దానికి రావాలనే సత్యాన్ని దేవుని వాక్యంలో నేర్చుకుంటావు. ఎందుకు? దేవుని వాక్యాన్ని పఠించే ప్రతి క్రైస్తవునికి ఒక సత్యం, ఒక రహస్యం తెలుస్తుంది. ఏమని? ఈ జీవితము నాది కాదు, ఇది దేవుని కృప మాత్రమే అని. ఆ సత్యం తెలుసుకున్న ప్రతి క్రైస్తవుడు కాలర్ ఎగరేయడు, ఇంకెన్నడు కూడా తగ్గించుకుంటాడు, వినయముతో నడుస్తాడు. గొర్రెపిల్ల అని పిలిచినా పర్వాలేదండి అని అంటాడు. ఇంకా అది కాకుండా ఇంకెంత ఘోరమైనటువంటి మాటలు అన్నా కానీ దాన్ని భరించే మనస్సును దేవుడు తనకిస్తాడు, తను కలిగి ఉంటాడు. అప్పుడు దేవుడు చూసినప్పుడు ఇదిగో వాక్యములో మునగటానికి సిద్ధముగా ఉండి తగ్గింపు కలిగినటువంటి క్రైస్తవునికి దేవుడు పరిశుద్ధాత్మను ధారపోస్తాడు. అందుకే చూడండి, 30 సంవత్సరాలు కూడా ప్రభు ఊరికే వడ్రంగి పని చేస్తూ మంచాలను మరి బల్లలను తయారు చేస్తామంటే ఈ పైనుంచి పావురాలు పిట్టలు వచ్చినట్టు ఎక్కడ రాయబడి ఉందా? ఎప్పుడైతే యోర్దానికి వచ్చి తన బాప్టిజం తీసుకుంటున్నాడో, తగ్గింపుతో సమర్పణతో తను మునుగుతున్నాడో, అప్పుడు మనం చూస్తున్నాము పైన నుంచి పరిశుద్ధాత్ముడు పావురము వలె తన మీద ఆవరించినట్లుగా మనం చూస్తున్నాం. అంతే మాత్రం కాదు, ఎప్పుడైతే యోర్దానికి వచ్చాడో, ఎప్పుడైతే తను తగ్గించుకున్నాడో, ఎప్పుడైతే గలీలీను తను విడిచి యోర్దాను దగ్గరకు వచ్చాడో, అదొక మాదిరి పరలోకము తెరవబడ్డది. తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నా ప్రియ కుమారుడు, నేను ఆయన యందు ఆనందించుచున్నాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కొంతమందికి ఇంతవరకు కూడా పావురము వారి మీదకి దిగినటువంటి అనుభవం లేదు. యోర్దాన్ ఎక్కడుందో దాని అడ్రస్సు తెలియదు. ఈరోజు గలీలీలు ఉన్న విషయం కూడా వారికి తెలియదు. మన పేరుకి మనం క్రైస్తవులు, క్రిస్టియన్. అలాగ మనం ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. దయచేసి ఇటువంటి పరిస్థితుల నుంచి మనం స్టెప్ వైజ్ ఒక ప్రొసీజర్ దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ ప్యాటర్న్లో నువ్వు పోక తప్పదు. హల్లెలూయా. 30 సంవత్సరాలు ఓపిక పట్టినటువంటి యేసు ప్రభువే నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారం అన్నాడంటే, ఈరోజు మనం 1 సంవత్సరం ఆవడంలో ఇంత విసిగిపోవడం ఎందుకు? 2 సంవత్సరాలు ఆలస్యమైతే విసిగిపోవడం ఎందుకు? సంతానం రావడం కొంచెం ఆలస్యమైతే విసిగిపోవడం ఎందుకు? అవునా? ఒకప్పుడు అబ్రహాం అలసిపోలేదు, కొన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు. 100 సంవత్సరాలు పరిపూర్ణమవుతుండగా తనకు దేవుడు కుమారుని ఇచ్చాడు. ఒకసారి యోసేపు గురించి మీరు ఆలోచించినట్లయితే 13 సంవత్సరాలు ఆ కళ నెరవేర్చడానికి తను వేచి ఉన్నాడు. ఒకసారి మనం చూసినట్లయితే ఎలీషా
తన జీవితంలో రెండంతుల అభిషేకాన్ని పొందుకోవడానికి జీవితకాలం అంతా ఏలియాతోటి నడిచాడు. తన కుటుంబాన్ని వదిలిపెట్టాడు, తన వృత్తిని వదిలిపెట్టాడు. అంతవరకు ఎందుకండి, ఈవెన్ ప్రభుని వెంబడించినటువంటి శిష్యులను కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ వలలను విడిచి రమ్మన్నాడు, వారు చేస్తున్నటువంటి పనిని విడిచిపెట్టమన్నారు. ఈరోజు మనము యాంఫిబియన్స్, నీళ్ళలో బ్రతకడం కొంచెం కష్టమే మాకు. మేము నేల మీద కూడా కాసేపు బ్రతకాల, ఈ నీళ్ళంతా కూడా ఆరగొట్టాలి కదా. కాబట్టి ఈరోజు విన్నటువంటి ఈ నీళ్ళంతా కూడా ఉంటుంటే మంచిగా అనిపించదు. అందరూ అడుగుతారు, ఏంటి తడిసిపోయేవేంటి? అవును, వాక్యమని నీళ్ళలో నేను తడవబడ్డానని చెప్పడానికి సిగ్గుపడి బయటికి పోయి ఆరబెట్టుకుంటారు. ఎలా ఆరబెట్టుకుంటారు? పటాసులు కొనుక్కొని ఇంటికి పోతారు. ఎలాగ ఆరబెట్టుకుంటారు చెప్పండి? బంతిపూలు కొనుక్కొని ఇంటికి పోతారు. ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఇంట్లోకి వెళ్ళాలా, వెల్కమ్ బోర్డు దగ్గర పెద్ద బంతిపూ ఉంటుంది, అవునా, ఇలాగా డెకరేటెడ్. ఎందుకండి? ఈరోజు ప్రభు సన్నిధిలో అర్పణ అర్పించడానికి నీ చెయ్యి వెనకకు వెళ్ళిపోతుంది. ఊచ చేయగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండిపోతావు, కానీ పటాసులు కాలవనికైతే నీ చెయ్యి చాలా పొడుగ్గా ఉంటుంది. ఈరోజు ప్రభు సన్నిధిలో లేకపోతే మందిరంలో వేసే విత్తనాలను వదిలిపెట్టు. నువ్వు బయట ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేయడానికి నీ చేయి చాపాలంటే నీకు ఊచ చెయ్యి ఉంటుంది, కానీ అదే సమయంలో నువ్వు ఆచారాలను నువ్వు పాటించుకోవాలంటే నీ చేయి చాలా పొడుగ్గా ఉంటుంది. దేవుడు వీటన్నిటిని గమనిస్తుండగా మనకి ఏ పేరు పెట్టాలో మీరే ఆలోచించాలా, మీరే తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత ఈ లోకంలో అన్ని సుఖాలే సౌకర్యాలు అనుకుంటే అది చాలా పెద్ద తప్పు. పరలోకము తెరవబడింది. ప్రభు గురించి ఒక మాట అన్నాడు. తండ్రి ఏమన్నాడు? ఇదిగో నా ప్రియ కుమారుని నేను ఆయన యందు ఆనందించుచున్నాను. అక్కడ ముగించలేదు కథ, అక్కడ ప్రారంభమైంది. ఎందుకు తెలుసా? నీకు పరిశుద్ధాత్మని దేవుడు నీకు ఎందుకు ఇస్తాడు తెలుసా? ప్రతి ఒక్కరూ నాకు పరిశుద్ధాత్మని ఇవ్వు దేవా అన్న వెంటనే ఇవ్వకపోవటం ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మని ఇచ్చినప్పుడు నువ్వు బాధ్యతలు తీసుకుంటావా? మరి పరిశుద్ధంగా జీవించటకని, నీ మాటలను అదుపులో పెట్టుకోవడానికి, నీ చూపును అదుపులో పెట్టుకోవడానికి నువ్వు తీర్మానం తీసుకుంటావా? ఆ తీర్మానం తీసుకుంటేనే నీకు పరిశుద్ధాత్మని ఇస్తాడు. అందుకే 38 సంవత్సరాలు కూడా పక్షవాతముతోనో బాధతోనో పడున్నటువంటి వాడు బెతెస్దా కోనేరు దగ్గర వాక్యం అంటుంది, ప్రభుకి వాడి చరిత్ర అంతా తెలుసు అంట. మరి వెళ్ళి నువ్వు బాగుపడడం నీకు ఇష్టమేనా అని అడగడం అవసరమా? లేనానా, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఇలాగున్నావు, నేను వచ్చాను నీకోసం అని చెప్పాడా ప్రభు? ఓ ప్రశ్న అడిగాడు, నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అని అన్నాడు. ఎందుకు ఆ ప్రశ్న అడిగాడు అని అంటే, నిన్ను నేను బాగు చేసినప్పుడు బాధ్యతలు తీసుకోవడానికి నీకు మనసు ఉందా? మరి ఇక మీదట ఎవడు నీకు ఉచితంగా తిండి పెట్టాడు ఇక్కడ. ఇక మీదట ఎవడు నీ దగ్గరకు వచ్చి బుజ్జగించి నీకు కావాల్సిన బట్టలు ఇవన్నీ ఇవ్వడు. నువ్వు పెళ్లి చేసుకోవాలా, నువ్వు పిల్లల్ని కనాలా, వారిని పోషించాలా, నువ్వు మందిరానికి వెళ్ళాలా, నీ యొక్క పాపంలో కోసం నువ్వు అర్పణలు అర్పించాలా, ఇవన్నీ నువ్వు చేయాలా. బాధ్యతలు నువ్వు తీసుకుంటావా? ఆ ప్రశ్నకు ఉన్నటువంటి అర్థము, ప్రియ సంగమా, ఈరోజు మీరు ఉంటుండగా పరిశుద్ధాత్ముడు కావాలి కాదు, పరిశుద్ధాత్ముని దేవుడు నీకు ఇస్తే నువ్వు బాధ్యతలు తీసుకుంటావా? హల్లెలూయా. బాధ్యత తీసుకుంటావా? పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం తీసుకో, పవిత్రంగా బ్రతకాలనే తీర్మానం తీసుకోవు, ఇవేవి ఉండవు, మద్యపానాన్ని విడిచిపెట్టవు, లౌకికమైనటువంటి ప్రజలతో నీకున్నటువంటి సాంగత్యాన్ని నువ్వు వదిలిపెట్టవు, అన్ని ఆచారాలను నువ్వు ప్రేమిస్తావు. అదే సమయంలో పరిశుద్ధాత్ముని నాకు దయచే. పాస్టర్ గారి దగ్గరకు వస్తారు, పాస్టర్ గారు 30 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, పరిశుద్ధాత్ముడి దేవుడు ఎందుకు ఇస్తలేడో నాకు. పాస్టర్ గారు చూసి 5 నిమిషాలు నీ జీవితంలో ఆయన చేసే ఆ 2 నిమిషాల ప్రార్థనలు నీకు పరిశుద్ధాత్ముడు రాడు. నువ్వు గలీలీ నుంచి యోర్దానుకు రా, నువ్వు వాక్యములో బాప్టిసము తీసుకో. హల్లెలూయా. నువ్వు వాక్యములో మునగటం నేర్చుకో, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు మన జీవితంలో ఈ విషయాలన్నీ కూడా మనం మర్చిపోతూ బ్రతుకుతున్నాం కాబట్టి దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అనే పేరు పెట్టుకున్న ఆ పేర్లను మనం మార్చుకోవాలా. ఫరో అని పేరు పెట్టుకోవాలి మనం. ఎందుకనంటే నిర్గమకాండము 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయంను కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. చూడండి, ఫరో ఉపశమనము కలుగుట చూసినప్పుడు, కొంచెము విశ్రాంతి కలగడం చూసిన వెంటనే హృదయం మళ్ళా కఠినమైపోయిందంట. అసలు ఈ కథకు ఉన్నటువంటి ముందటున్నటువంటి వచనాలు మీరు ఇంటికి వెళ్ళినాక మీరు చదవచ్చు. అక్కడ ఎన్నో తెగులను దేవుడు పంపాడు. అందులో ఒకటి కప్పల వర్షం పడింది. అక్కడ ఏం పడిందంట? క్రిస్టియన్స్ పడ్డారు అక్కడ. కప్పల వర్షం అక్కడ పడింది.
ఈ కప్పలన్నీ కూడా నేను చెప్తున్నాను చాలా వాసన ఉంటుంది. మీకు అది తెలియకపోవచ్చు, కానీ ఒక బైపీసీ స్టూడెంట్గా కాలేజీలో చదువుతుండగా బ్రతుకున్నటువంటి కప్పలు గుండె కొట్టుకుంటూ ఉండగా దాన్ని డిసైడ్ చేయాలి. దాన్ని కోసి ఓపెన్ చేసేది చాలా చండాలమైనటువంటి వాసన. కప్పలను, బొద్దింకలను, వానపాములను వీటన్నిటిని కూడా చిన్నప్పుడు కోసేవాళ్ళం. కోసి బ్రతుకున్నటువంటి కప్పలను బట్టి దానికి ఒకలాంటి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అది ఇంకా కదలదు, అలాగే ఉండిపోతుంది. దాన్ని కోసి దాంట్లో ఉన్నటువంటి అవయాలన్నీ కూడా మేము చదువుకునేవాళ్ళం. అదొక మంచి వాసన కాదు. ఒకసారి ఆలోచించండి, ఫరో ఉంటున్నటువంటి ప్రదేశంలో పడకలో కప్పలు, భోజన స్థలంలో కప్పలు, బాత్రూంలో కప్పలు, ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడంతా కూడా కప్పలతో నింపబడుతుండగా పరిగెత్తుకుంటూ పోయి, మోషే నీ ప్రజలను తీసుకుపోరా నాయనా, నాకు అవసరం లేదు, ఈ కప్పలను ఆపివేయి అని అన్నప్పుడు మోషే వెంటనే వెళ్ళి అంటున్నాడు, దేవా ఇదిగో నువ్వు చేసినటువంటి కార్యము ఫలించింది, విడుదల దయచే ఫరోకి. కొంచెం ఉపశమనం వచ్చినప్పుడు, కొంచెం విశ్రాంతి వచ్చి కప్పలు ఆగిపోయినప్పుడు, ఆ వాసన కొంచెం తొలగిపోయినప్పుడు వెంటనే మళ్ళా హృదయం కఠినంగా అయిపోయిందంట. ఎందుకు ఈరోజు 2 రకాలైనటువంటి క్రైస్తవులు ఉంటారు. ఒకటి, దేవుడు నాకేమిచ్చాడని ఎందుకు రావాలని మందిరానికి. ఇంకో రకం ఉన్న క్రైస్తవులు ఏమంటారంటే, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఎందుకు రావాలా? ఏంటండి, ఒకటేమో నాకు ఏమీ లేవు, ఏమి ఇవ్వలేదు, ఎందుకు రావాలని అంటారు. ఇంకో గుంపు ఏమంటారు, నాకు ఏం తక్కువైంది, ఇప్పుడు నేను చర్చకు రావాలి, నాకేమైనా రోగం వచ్చిందా, నాకేమైనా బాధ వచ్చిందా, నా పిల్లలందరూ చక్కగా ఉన్నారు, నేను చక్కగా ఉన్నాను, చక్కగా ఎంజాయ్ చేయాల్సిన టైంలో నువ్వు వెళ్ళి 3 గంటలు కూర్చోపో, నేను రాను. ఈరోజు మన పేర్లను క్రైస్తవుల నుంచి ఫరో అని పెట్టేసుకోవాలి. చక్కగా ఏమని పెట్టుకోవాలా? ఫరో. లేదంటే పీ క్రిస్టియన్స్ అని కూడా పెట్టుకోవచ్చు. వీఆర్ ఫరో క్రిస్టియన్స్ అండి, మేము ఉట్టి క్రిస్టియన్స్ మాత్రమే కాదు, దాని ముందట ఉంది. మొదటి స్థానము ఫరో, తర్వాతనే మేము క్రైస్తవులం. లేకపోతే మొదటి స్థానము మేము ఇదిగో యాంఫిబియన్స్, తర్వాతనే మేము క్రైస్తవులు అని మీరు చెప్పుకోవచ్చు. ఈ లోకంలో మనం బ్రతుకుతుండగా దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటే నష్టము జరిగేది సంఘానికో దేవునికో కాదు, నీకే నష్టము జరిగేది. హల్లెలూయా. మీ అందరికీ కూడా తప్పిపోయిన కుమారుని కథ తెలుసు. లూకా సువార్త 15లో మనం ధ్యానించుకున్నాం ఇంతకుముందు. ఒక మాట మిమ్మల్ని అడుగుతా, చిన్న కుమారుడిగా ఉండాలని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు. పెద్ద కుమారుడు, ఎస్, అవునా? చాలామందికి ఇష్టమే. పెద్ద కుమారుడిగా ఉంటాం, పర్లేదు, ఎందుకంటే ఏ ప్రాబ్లం లేకుండా ఏదో కొంచెం కోపం అది ఏదో ఉంటుంది. కానీ చిన్న కుమారులాగా తండ్రి గృహాన్ని విడిచిపెట్టిపోయి వ్యభిచారము చేసి వేశ్యలతో సహవాసం చేసుకునేంత దరిద్రము నాకు లేదులే. సరే, మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగానే 11వ వచనం నుంచి చదవాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలిసినటువంటి కథనే. ఈ చిన్న కుమారుడు తండ్రితో పోరాడుతూ, నాకు రావాల్సినటువంటి ఆస్తి నాకు ఇచ్చేయని చెప్పి తను కష్టపడినటువంటి సంపాదనను తను తీసుకొని కుటుంబంలో ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, అంతే మాత్రం కాదు తండ్రి గృహాన్ని విడిచిపెడతాడు. మనకు తెలుసు, తండ్రి గృహాన్ని విడిచిపెట్టడం అంటే తండ్రి యొక్క ఆశలను, తండ్రి యొక్క దర్శనాన్ని, అంతే మాత్రం కాదు తండ్రి భోజనాన్ని, తండ్రి యొక్క కాపుదలను, వీటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేస్తూ లోకాన్ని ప్రేమించి బయటికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి గురించి మనం చదువుకున్నాం. ఆయన దుర్వ్యాపారం చేశాడు ఆస్తి అంతటిని. అది మాత్రమే కాదు, పందుల పొట్టు తినే పరిస్థితికి తను దిగజారిపోయినప్పుడు దేవుని వాక్యం అంటుంది, బుద్ధి తనకు తిరిగి వచ్చినప్పుడు, తనకు బుద్ధి కలగగా ఏమని ఆలోచించాడు అనంట, నా తండ్రి గృహంలో ఉన్నటువంటి సేవకులకు చాలా చక్కటి ఆహారం ఉంది. మొట్టమొదటి ఆ ఆలోచన తనకు వచ్చింది, తండ్రి వస్త్రము కాదు, తండ్రి నివాస స్థలము కాదు, తండ్రి దగ్గర ఉన్నటువంటి సుఖ సౌకర్యాలు కాదు, కానీ బల్ల మీద ఏర్పాటు చేయబడినటువంటి భోజనము. యథార్థమైనటువంటి పశ్చాత్తాపము నీకు కలిగినప్పుడు నువ్వు తండ్రి గృహానికి ఎందుకు వస్తావో తెలుసా? నువ్వు దేవుని మందిరానికి, దేవుని ఆలయానికి మళ్ళీ తిరిగి దేవుని ప్రసన్నతకి ఎందుకు వస్తావో తెలుసా? ఆశీర్వాదాల కోసం కాదు, విడుదల కోసము కాదు, దీవెనల కోసం కాదు, స్వస్థత కోసం కాదు, కేవలము ఆయన సన్నిధిని ప్రేమించుకుంటూ నువ్వు వస్తావు. అందుకే దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడు అని అంటే, నేను ఒక్క దినము నీ మందిర ఆవరణలో నివసించడము 1000 దినాల కంటే కూడా నాకు శ్రేష్టము. ఒక రాజుగా ఉండి అన్నీ అనుభవించడానికి ఉన్నటువంటి స్థితి తనకున్నా కానీ తను అంటున్నాడు, 1000 దినాలు నేను రాజుగా బ్రతకడం కంటే కూడా, కిరీటము ధరించుకుంటూ బంగారం ధరించుకుంటూ నేను బ్రతకడం కంటే కూడా, సింహాసనం మీద బ్రతకడం కంటే కూడా నీ మందిరంలో ఒక్క దినం ఉండడం ఎంతో మేలైనది.
ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఆశీర్వాదాలు అనంటే డబ్బు, బంగారము, అంతస్తు, పేరు, ప్రఖ్యాతి, భూములు ఇవన్నీ ఉంటే డబ్బు అని అనుకుంటారు. ఇవన్నీ ఉంటే చాలా చక్కటి వ్యక్తి అండి, చాలా ఉన్నతమైన వ్యక్తి అండి అని మనం అనుకుంటాం. నేను ఒక మాట చెప్తాను మీకు. మైకిల్ జాక్సన్ గురించి మీ అందరికీ తెలుసు. మనం ఒకసారి దీని గురించి మనం మాట్లాడుకున్నాం. 150 సంవత్సరాలు బ్రతకాలని అనుకున్నాడు. ఏ అవయవం ఫెయిల్ అయినా కానీ ఆ అవయానికి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ని దగ్గర పెట్టుకున్నాడు. కిడ్నీ పాడైపోతుందేమో అనే భయానికి కిడ్నీ డోనర్స్ని రెడీగా పెట్టుకున్నాడు. లివర్ పాడైపోతుందేమో అనే భయానికి లివర్ డోనర్ని రెడీగా పెట్టుకున్నాడు. అన్ని డాక్టర్స్, అన్ని అవయాలకు ఉన్నటువంటి డోనర్స్ రెడీగా ఉన్నారు. 150 సంవత్సరాలు నేను బ్రతుకుతాను అని అనుకున్నటువంటి మైకిల్ జాక్సన్ 50వ సంవత్సరము ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆస్తి లేకనా, అంతస్తు లేకనా, పేరు లేకనా, ప్రఖ్యాతి లేకుండానా? ఎందుకు మరణించాడు పాపం? దేవుడు కళ్ళు ముయ్యి అన్నప్పుడు ముయ్యాల్సిందే. హల్లెలూయా. నీ గుండెను మార్చదగిన వాడు ఎవడు లేడు. ఆ గుండె ఆగిపోయినప్పుడు ఆగిపోయినట్టే. ఇంకా దాన్ని తిరిగి జీవం పోసేవాడు ఈ లోకంలో ఎవడు లేడు. హల్లెలూయా. ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ జీవితం లేదు. ఈరోజు 50 దాటినటువంటి ఎంతోమంది ఇక్కడ ఈ మందిరంలో కూర్చొని ఉన్నారు. మీరు మైకిల్ జాక్సన్ కంటే ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తులు. ఈరోజు ఆయన లాంటి ఆస్తి లేదు, అందం లేదు, అంతస్తు లేదు, పేరు లేదు, ప్రఖ్యాతి లేదు. కానీ ఆయన సంపాదించలేకపోయినటువంటి, ఆయన ఆస్తి కొనలేకపోయినది, ఆయన ఆ పేరు సంపాదించలేకపోయినటువంటి జీవితమును, ఆయుష్ను దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటావు తెలుసా? నాకు ఈ జీవితం ఎందుకు? అట్లుండి 50వ సంవత్సరం చచ్చినా బాగుండు. అవునా? అందుకే నేను అన్నాను, ఏ క్రిస్టియన్స్ మనం మామూలు వ్యక్తులం కాదు. మనం ఆ కప్ప లాంటి స్వభావం మనలో నుంచి పోలేదు. ఇంకా ఐగుప్తులో పడ్డ కప్ప ఆ స్వభావం మనలోకి దూరిపోయింది. అది అలాగే ఉంటుండగా నీకు ఎన్నడూ గొర్రెపిల్ల స్వభావం రాదు. ఇంకా కప్పలాగా ఉండిపోతాం. ప్రియ సంగమా, ఇవి మనం మార్చుకోవాల్సినటువంటి విషయాలు. హల్లెలూయా. అయితే ఈ చిన్న కుమారుని గురించి మనం మాట్లాడుకుందాం. ఈయన ఇంటికి తిరిగి వస్తుండగానంట తండ్రి దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు మీరు ఆలోచించండి ఒకసారి, తండ్రికి వేరే పని లేదా? కానీ దేవుని వాక్యము ఏం మాట్లాడుతుందని అంటే, ఒక యథార్థమైనటువంటి కాపరి, ఆయనకు 100 గొర్రెలుంటే ఒకటి తప్పిపోతే ఆ 99ని పక్కకు పెట్టి ఒకదాని వెనక పరిగెత్తేవాడే. హల్లెలూయా. ఈరోజు చూస్తున్నాం ఆ తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడనంటే, ప్రతిరోజు ఆ కుమారుని రాక కోసం ఎదురు చూసేవాడు. ఈ కుమారుడు వస్తుండగా ఆ కుమారుడు పరిగెత్తుకుంటూ రాలేదు, కానీ దూరము నుంచే ఈ తండ్రి గుర్తుపట్టగలిగాడు, ఈ నడక నా కుమారుడిదే అని. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మీ తెలుసా, కౌగలించుకున్నాడు. మొట్టమొదటిగా ఏం చేశాడండి? మెడ మీద ముద్దు పెట్టాడు. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు ఏమంటాడు తెలుసా? మీతో పాటు నేను ఇక మీదట రాను. ఎందుకు తెలుసా? మీరు మొండి మెడలు కలిగిన వారు, మొండి హృదయాలు కలిగిన వారు, మొండి స్వభావం కలిగిన వారని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. యు ఆర్ స్టిఫ్ నెక్డ్ పీపుల్. మొండి మెడలు కలిగిన వారు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇదిగో మొండివాడిగా ఇంటికెళ్ళి పారిపోయిన వాడిని కౌగలించుకొని అదే మెడ మీద ముద్దు పెడుతున్నాడు తండ్రి. ఎందుకు తెలుసా? నీ మొండితనాన్ని దేవుడు మార్చాడు కనుక. హల్లెలూయా. వస్త్రమును ధరింపజేశాడు, ఉంగరమును ధరింపజేశాడు, జోట్లనిచ్చాడు, మంచి దుడను అక్కడ వధి ఇచ్చాడు. ఎందుకు? పండగ చేసుకోవడం. రోమాలేఖనంలో మనం చదివాము, దేవుని రాజ్యం అంటే తినడము తాగడము మాత్రమే కాదు, కానీ ఏంటి? నీతియు సమాధానము పరిశుద్ధాత్మని వలన కలుగుతున్నటువంటి సంతోషము. ఇది దేవుని రాజ్యానికి ఉన్నటువంటి అర్థం. అలాగా తండ్రి ఆయన్ని ప్రేమించి లోనికి రానిచ్చాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి కుమారుని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలాసార్లు ఇంట్లో ఉన్నటువంటి కుమారుడు గురించి ఎవరు మాట్లాడారు. మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఇంట్లో ఉన్న కుమారుడు ఏం చేశాడంట? 25వ వచనంలో చదవండి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. ఒక్కసారి ఇది జాగ్రత్తగా వినండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏం చేస్తూ ఉన్నాడంట? మొదటి కుమారుడు ఎక్కడ ఉంటున్నాడంట? పొలంలో పని చేస్తూ ఉన్నాడు. తను పొలంలో పని చేయటము, తన ఆలోచన అంతా కూడా పని మీద ఉంది. తండ్రి దగ్గర లేదు, ఇంటిలో లేదు, తండ్రి యొక్క దర్శనముతో లేదు. తండ్రి ఏం చేస్తూ ఉన్నాడో దాని గురించి ఎటువంటి ఆలోచన లేని ఈ ప్రథమ కుమారుడు ఆయన ఎక్కడ ఉంటున్నాడు అంట? ఆయన పొలంలో పని చేస్తూ ఉన్నాడు. ప్రియ సంగమ వినాల జాగ్రత్తగా, ఇది మిస్ అయిపోద్ది ఈ పాయింట్స్. యూదుల ఆచారము ప్రకారము ఇంటికి ఎవరైనా వ్యక్తి వచ్చినట్లయితే మొట్టమొదటిగా స్వీకరించుకునేది తండ్రి కాదు, ప్రథమ కుమారుడు. ఎవరు స్వీకరించుకోవాలా? ప్రథమ కుమారుడు. అనగా మీ ఇంట్లో కాలింగ్ బెల్ కొట్టగానే ఇంట్లో ఉన్నటువంటి తండ్రి లేచిపోయి డోర్ తెరవడం కాదు, అందులో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రథమ కుమారుడు పరిగెత్తుకుంటూ పోయి డోర్ తెరిచి వారికి ఏం కావాలో వారు ఎవరో కనుక్కొని అక్కడ కూర్చోబెట్టి వారికి కావాల్సిన సేవలు చేసి తండ్రిని పిలిచి, తండ్రి మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని చెప్పడము యూదుల యొక్క సాంప్రదాయం.
కానీ ఈ ప్రథమ కుమారుడు ఎక్కడున్నాడు? ఇదంతా జరుగుతుంటే పరిగెత్తుకుని పోయింది తండ్రి. ఈ కుమారుడు ఎక్కడున్నాడంట? దర్శనముతో ఏకీభవించడం లేదు. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటాం నేను పెద్ద కొడుకుగా ఉంటానని. ఒక్క నిమిషం, నిజమైన తప్పిపోయిన కుమారుడు ఎవరో మనం చదువుకుందాం. ఇంట్లోనే ఉంటున్నాడు కానీ తండ్రి దర్శనంతో సంబంధం లేదు. తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు దాంతో సంబంధం లేదు. అందుకే ఏం చేస్తూ ఉన్నాడు? పనితనం ఎక్కువ, పొలంలో పని చేస్తూ ఉన్నాడు. పెద్ద కుమారునికి నీకు తేడా లేదు. నువ్వు తండ్రి గృహంలో ఎందుకు ఉంటున్నావు? ఇక్కడ జరుగుతున్న వాక్యానికి నీకేమైనా సంబంధం ఉందా? ఇక్కడ జరుగుతున్న విడుదలతోనూ నీకేమైనా సంబంధం ఉందా? తప్పిపోయిన చిన్న కుమారుడు వాపస్ వచ్చాడు ఇంట్లోకి, తనకు వస్త్రమును ధరింపజేశాడు, తనకు ఉంగరం దొడిగాడు. నీకు ఇవేవీ తెలియదు. నువ్వు ఏ ప్రపంచంలో ఉన్నావు నాయనా? చాలామంది క్రైస్తవులు అంటారు, అరే బ్రదర్ మీటింగ్ ఉండేనా బ్రదర్, నాకు తెలియలేదు. ఏ ఇంట్లో వ్యక్తివి నువ్వు? అయ్యో బ్రదర్ ఈ కార్యక్రమం అంతా జరిగేసిందా బ్రదర్, ఐ మిస్డ్ ఇట్. ఎందుకు? వై డిడ్ యూ మిస్ ఇట్? దేవుడు మనని ఇంతకాలము మనని నడిపించాడే, మనని బలపరిచాడు. కొద్ది సమయము దేవుని సన్నిధిలో కూర్చోవడానికి మనం ఎందుకు వెనకాడాలా? దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ రావడానికి ఉన్నటువంటి ఆసక్తి మనకు ముఖ్యం. ఒక మాట, లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి రాయబడినటువంటి వచనాలు చదవండి. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆయన అనగా యేసు ప్రభుని తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చాలు. ఇక్కడేంటి? మార్త ఏం చేస్తుందంటే, ప్రభువా రాండి, వెల్కమ్, మా ఇంటికి రాండి అని చెప్పి కూర్చోబెట్టింది. ఆ తర్వాత ఏంటి? కాఫీ చేయాలా, భోజనాలు చేయాలా, ఆయనకి ఇష్టం ఉన్నటువంటి అన్న పానీయాలన్నీ కూడా తయారు చేయాలని చెప్పి లోపల చాలా బిజీగా ఉండిపోయింది. మరియా ఇక్కడ ఉందనంట, ఇన్వైట్ చేయడానికి రాలేదు. కానీ ఎందుకంటే ఆచారం ప్రకారం మార్త తను పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సిందే. మరియా ఎక్కడ కూర్చుందనంటే దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని ఉంది, ఆయనతో మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే మనిషి బ్రతికేది, మానవుడు బ్రతికేది రొట్టెతో మాత్రమే కాదు, కానీ ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి వాక్యము వలన అనే సత్యమును ఎరిగినటువంటి మరియా ఎక్కడ కూర్చున్నదంట? ఆయన పాదము దగ్గర కూర్చున్నది. మార్తా కాసేపు చూసింది, ఓపిక నశించింది, వెళ్ళిపోయి ప్రభుతోనే అడుగుతుంది, నీకు అసలు కొంచెమైనా ఆలోచన సరిగ్గా ఉంటే ఈ చెల్లి నీ పాదము దగ్గర కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉంది, నేనేమో అక్కడ కష్టపడుతున్నా, నీకు ఏం చింత లేదా? వెంటనే ప్రభు ఏమన్నాడు చదవండి. అందుకు ప్రభువు, మార్తా 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 మార్తా, నీవు అనేకమైనటువంటి పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. అందరనండి, అవసరమైనది ఒకటే. ఈరోజు తీర్మానం తీసుకో. ఆదివారము ప్రభు పాద సన్నిధిలో ఉంటావా, ఇంటి బూజు దులుపుతావా? ఈరోజు తీర్మానం తీసుకో. నువ్వు ఆదివారము ప్రభు పాద సన్నిధిలో ఉంటావా, చుట్టాలను ఎంటర్టైన్ చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటావా? ఈరోజు తీర్మానం తీసుకో. ఆదివారం నువ్వు ప్రభు పాద సన్నిధిలో ఉంటావా, పలహార అప్పాలు చేసుకుంటూ నువ్వు ఇంట్లో కూర్చుంటావా? నీ పనులలో దేవుడు అంటాడు, ముఖ్యమైనది, అవసరమైనది కేవలం ఒకటే. ఏంటది? చదవండి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. మరియా పాద సన్నిధిలో ఏమి చేయకుండా కూర్చున్నట్లుగా నీకు అనిపిస్తుందేమో, కానీ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, మీరు చేస్తున్నటువంటి ఛాయ చక్కగా చేసేవరకని ఇస్తే మీకు ఖాళీ గ్లాస్ ఇస్తారు, తాగేసి. మీరు సిద్ధపరిచినటువంటి అప్పాలు, భోజనాలు ఇవన్నీ కూడా తినేసి ఖాళీ ప్లేట్ మీ చేతిలోకి ఇస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, మరియ చేస్తున్నటువంటిది అన్నిటికంటే ఉత్తమమైనది. తను చేసేది ఎప్పటికీ తనతో పాటే ఉండిపోతుందంట. హల్లెలూయా. ఈరోజు ఆదివారం నాడు వింటున్నటువంటి వాక్యాలు నీ హృదయంలో ముద్రింపబడాలా, ఇది నీతో పాటు ఉండిపోవాలా. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ఏదో సమయం ఒడగొట్టుకొని తిరిగిపోయే స్వభావం కలిగి నువ్వు ఉండొద్దు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సమయంలో విత్తబడుతున్నటువంటి వాక్యము ఎంత మన్నాను నువ్వు ఏరుకోగలిగితే అంత మన్నాను నీ బుట్టలో నువ్వు ఏరుకోవాలా. అది భుంజించడానికి నువ్వు సిద్ధముగా ఉండాలా. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావు. ఈ ప్రథమ కుమారుడు తండ్రితో లేడు, తండ్రి దర్శనముతో లేడు, గృహంలో కూడా లేడు, పొలంలో పని చేస్తా ఉన్నాడు. ఇప్పుడు వస్తాడు, చదవండి. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను
వాయిద్యములు నాట్యమును జరుగుట విని నాట్యములను జరుగుట విని దాసులలో ఒకని పిలిచి. ఎవరిని పిలుస్తా ఉన్నాడంట? ఇంట్లో ఎవరైనా ప్రథమ కుమారుడు. ఇంట్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు తెలవకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? తండ్రి దగ్గరికి వెళ్ళాలా? నానా ఏం జరుగుతుంది నానా, ఎందుకు ఇదంతా కూడా? పొలంలోకి వెళ్ళి నేను పనికి వెళ్ళి తిరిగి వచ్చేంతలోపు ఇంత ఘోరమైనటువంటి ఆర్భాటం ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడగవలసిన వ్యక్తి తండ్రితో సంబంధం లేదు, కానీ సేవకులతో సంబంధం ఉందంట. హల్లెలూయా. ఈ రోజుల్లో అందుకే నేను చెప్తాను, పోయినసారి నేను చెప్పాను మీతోటి 2 స్వభావాలు. కొందరు తండ్రి గృహముతో సంబంధం పెట్టుకుంటారు, కొందరు తండ్రితో సంబంధం పెట్టుకుంటారు. ఏంటండి? అందుకే ఏమంటారు అంటే ఆచారాలండి. మా తండ్రి మా తాత పోయినటువంటి సంఘము కాబట్టి మేము ఖచ్చితంగా అక్కడికి మేము వెళ్ళాల్సిందే, అంతేగాని వాక్యము కోసం కాదు, దేవుని ప్రేమించినందుకు కాదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దైవజనుడితో నీకు సంబంధం లేదు, పరలోకపు తండ్రితో నీకు సంబంధమే లేదు. ఇక్కడికి వస్తావు, సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటావు, వాట్సాప్లో ఫేస్బుక్లో అందరి లైకులు కొడతావు, దేవుడు నీ విషయంలోకి వచ్చేసరికి డిస్లైక్ కొడతాడు. ప్రతి ఒక్కడు నీకు ఫ్రెండే. ఇక్కడికి వచ్చినప్పుడే నీ చూసుకోవాలా, ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ బాగుంటుంది. ఇంటికి పోయినప్పుడు అది ఉండదు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఎక్కడ తప్పిపోతున్నామో వాటిని మనం సరి చేసుకుందాం. దేవుని మందిరానికి వచ్చి ఒక 45 నిమిషాలు 1 గంట సేపు వాక్యాన్ని వినడము ఎలాగుంటుందంటే పైల్స్ వ్యాధి వచ్చినటువంటి అనుభవం ఉంటుంది మనకి కదా. కూర్చోలేం. ఎటువంటి పరిస్థితి అంటే తొందర ఓడగొట్టరా, ఇంటికి పోవాలా, పటాసులు కాల్చుకోవాలనే ఆలోచనతో మనం ఇక్కడ కూర్చుంటాం. అది సరిపోదు. ఈరోజు నువ్వు వినకపోతే కనుక రేపటి రోజు ప్రపంచం నీకు పటాసులు కాల్స్తుంది. అందుకే దేవుడు అంటాడు, నన్ను ప్రభువా ప్రభు అని ఎందుకు పిలుచుచున్నావు? నేను చెప్పిన పనులు నువ్వు చేయకుండా, నువ్వు చేసేవన్నీ నువ్వు చేస్తావు, ప్రభువా ప్రభు అని పిలుస్తావు. ఏం మార్పు ఉంది నీ జీవితంలో అని దేవుడు అడిగినప్పుడు, నీ కట్టడలను నేను చూస్తూ ఉన్నాను. ఏం కట్టడలు నువ్వు కడుతున్నావు? బాబేల్ కోటలు నువ్వు కడుతున్నావు. నువ్వు దైవికమైనటువంటి కట్టడలు నువ్వు కట్టట్లేదని దేవుడు చెప్పినప్పుడు మనం ఎక్కడికి పోతాం? ఈరోజు మనం బ్రతుకుతున్నాము, ఎంత ఆయుష్ ఉందో మనకి తెలియదు, రేపే మనం వెళ్ళిపోవచ్చేమో తెలీదు. ఏ రోజు దేవుడు పిలిస్తే ఆ రోజు మనం ఇక్కడ నుంచి విడిచి వెళ్ళిపోతాం. ఆ రోజు ఇదిగో నీ సృష్టికర్త ముఖమును చూసినప్పుడు నువ్వు ఏం లెక్క చెప్తాను? హల్లెలూయా. అయితే ఈ కుమారుడు వాయిద్యాలు ఇవన్నీ విన్నప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? సేవకులతో సంబంధం కలుపుకున్నాడు. చదవండి. దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా, ఇది ఏమిటి అని, ఏంటి ఆయన ఇంట్లో జరిగే విషయాలను తెలుసుకోవడానికి దాసునితో అడుగుతున్నాడు. అంటే ఆ గృహంలో ఏం జరుగుతుందో కూడా ఏ సంబంధం లేకుండా బ్రతుకుతున్నాడు ఈయన. ఇప్పుడు యథార్థమైనటువంటి అనాథ ఎవరండి? చిన్న కుమారుడు కాదు, యథార్థమైనటువంటి అనాథ పెద్ద కుమారుడే. వాడు ఇంట్లోనే ఉండుకుంటూ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదనంటే నువ్వు ఎందుకుంటున్నావు ఇంట్లో? ఒకడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంటే తండ్రి దర్శనానికి వెళ్ళిపోయాడని అర్థం చేసుకోవచ్చు. కానీ తండ్రితో నివసించుకుంటూ తండ్రి హృదయాన్ని తెలుసుకోలేని నువ్వు ఎటువంటి వ్యక్తివి నువ్వు? అందుకే క్రైస్తవుని అని పేరు పెట్టుకుంటే సరిపోదు. యు ఆర్ అన్ ఏ క్రిస్టియన్, ఒక యాంఫిబియన్ క్రిస్టియన్. 2 దోణుల్లో ప్రయాణం చేసే క్రైస్తవులుగా మనం ఈ లోకంలో మనం జీవించకూడదు. హల్లెలూయా. ఎస్, చదవండి. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించని అనెను. ఇప్పుడు విషయం ఏంటో తెలుసుకున్నటువంటి వ్యక్తి, నిజమైనటువంటి తండ్రి హృదయముతో జతపరచబడినటువంటి దర్శనముతో ఏకీభవించినటువంటి యథార్థమైనటువంటి పెద్ద కుమారుడైతే ఏమంటాడు తెలుసా? నా తమ్ముడు వచ్చాడా, పాపం నుంచి తిరిగి వచ్చాడా, మారు మనసు పొందాడా అని చెప్పి సంతోషించాల్సింది పోయి ఏం చేస్తాడంటే ఈయన, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. లోపలికి నేను రాను అని అన్నాడంట. ఏమన్నాడు? ఆ గృహం అయినది, ఆ గృహంలో తను వెళ్ళడానికి ఉన్నటువంటి అధికారం ఉంటే తండ్రితో మాట్లాడటం లేదు, సేవకులతో మాట్లాడుతున్నటువంటి ఈ కుమారుడు దర్శనముతో ఏకీభవించలేదు. ఏంటండి ఒక్క మాట, ఈయన ఎవరు కోపపడడానికి? ఈయనకి ఏం అధికారం ఉందన్న ఇంట్లో? ఆస్తంతా తండ్రిది. తండ్రిని వద్దని వెళ్ళిపోయిన వాడిని తండ్రియే స్వీకరించినప్పుడు నువ్వెవరివి మధ్యలో బాధపడడానికి? ఈరోజు చాలామంది క్రైస్తవులు నూతనంగా రక్షణ పొందే ఆత్మలు లోపలికి వచ్చి బాధ్యతలు తీసుకున్నప్పుడు మనసులో డైజెస్ట్ కాదు.
మనం ప్రతి ఒక్కరిని కూడా చేరదీసుకునే అనుభవంలోకి మనం రావాలి. ఆత్మలు రక్షణ పొందుతుండగా, ఆత్మీయతలో కట్టబడుతుండగా, రాండి బ్రదర్, రాండి సిస్టర్, మనం కలిసి పనిచేద్దాము. ఇంతకాలం నీ బాధ్యతలు తీసుకున్నాను, ఇక మీదట మీరు తీసుకోవాలా, మీరు నిలబడండి, నేను మీకు చెప్తాను ఏం చేయాలో అని చెప్పి మనం ఒక్కొక్క విషయాలలో మనము ఇదిగో నూతనంగా వచ్చినటువంటి వ్యక్తులను మనం ప్రోత్సహించాలి. కానీ చెవులలో చెప్పకూడనటువంటి మాటలను చెప్పుతూ కోర యొక్క ఆత్మను కలిగి మనం ఈ లోకంలో మనం జీవించకూడదు. ఎందుకోసం దేవుని వాక్యం ఏమంటుంది చదవండి. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి, ఆయన రానే రాను అని చెప్పినప్పుడు పాపము ఆ ప్రేమ కలిగినటువంటి తండ్రి వెలుపలికి వచ్చాడంట. వచ్చి అంటున్నాడంట, నానా నువ్వు లోపలికి రా నాన్న, తమ్ముడు వచ్చాడురా, నేను లోనికి తీసుకొని వచ్చాను, మనం మాట్లాడదాము, కలిసి విందు చేసుకుందాము, తప్పిపోయినది దొరికినది మనకి ఈరోజు అని అన్నప్పుడు ఈ కుమారుడు ఏమంటున్నాడు అనంట, అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నాను, ఏళ్ల నుంచి నిన్ను నేను సేవించుచున్నాను. ఒక నిమిషం ఆగండి. ఒక తండ్రికి ఒక కుమారుడు సేవకుడు కాదు, గమనించుకోవాలి. ఒక తండ్రికి ఒక కుమారుడు తన రక్తమును పంచుకున్న తన కుమారుడు, వారసుడు. ఈ పొలము ఆయనదే, ఆ ఇల్లు ఆయనదే, ఆ దూడ ఆయనదే, అవన్నీ ఆ తండ్రి తర్వాత ఆయనవే. కానీ ఈయన ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు అని అంటే, తండ్రితో వెళ్ళంటున్నాడు, ఇంతకాలము నిన్ను నేను సేవించాను. జాగ్రత్తగా గమనించండి. కుర్చీలు వేస్తూ ఉండగా, కార్పెట్లు తుడుస్తూ ఉండగా, బాత్రూమ్ కడుగుతూ ఉండగా, మందిరాన్ని మనము క్లీన్ చేస్తుండగా, ఒక వ్యక్తికి మనము లేచి కూర్చోండి బ్రదర్ అనే కుర్చీని మనం ఇచ్చినప్పుడు మనం ఏం నష్టపోవట్లేదండి. హల్లెలూయా. వాటినంటిని కూడా మనం పుస్తకంలో నోట్ చేసుకోవద్దు. నేను ఈ సండే నేను ఇన్ని కుర్చీలు వేసాను, ఏదో ఒక రోజు ఈ పుస్తకం అంతా తీసుకొచ్చి ఇంత సేవ చేశాను నేను, నిజం చెప్పాలంటే నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలా మీరు ఈ పనికి అని ఒక కుమారుడు చెప్పగలుగుతాడా? లేదే. అందుకే మీ ఇంట్లో కూడా పెరుగుతున్నటువంటి అమ్మాయిలైనా కుమారులైనా కానీ ఎలాగ మీరు పెంచాలి అని అంటే, మమ్మీ ఈరోజు నేను బూజు దులిపాను, మమ్మీ ఈరోజు నేను ఊడిశాను, మమ్మీ ఈరోజు నేను గిన్నెలు తోమాను, నాకేమిస్తావు అని ఆ మనస్తత్వం నుంచి మీరు మార్పియాలి. కొంతమంది తల్లిదండ్రులు ఎట్లా పెంచుతారు అని అంటే, బూజు దులిపి గిన్నెలు తోమి అన్నీ చేసి వస్తే నేను నీకు 100 రూపాయలు ఇస్తాను. ఇప్పుడు వాని మనస్సు ఎట్లా తయారవుతుందంటే, డబ్బు కోసం వాడు ఏమైనా చేస్తాడు ఇంకా రేపు. అలాగ నువ్వు పెంచుకుంటావు. ఎందుకు? నీకు కొంచెం విశ్రాంతి కోసం. నీ కొడుకును నీ కూతురుకును బాధ్యతను నేర్పించాలా. యూ హ్యావ్ టు అలౌ దెమ్ టు నో ద రెస్పాన్సిబిలిటీస్. చెప్పాలా, నా తండ్రి నా తల్లి నాకు నేర్పించింది ఏం తెలుసా, ఇవన్నీ కూడా మీవే, మీరు క్లీన్ చేసుకోండి రా అని అంటాడు. బూజు కనిపించినప్పుడు మా నాన్న వచ్చి తుడుచుకుంటాడులే అని అనుకో, వెంటనే బూజు కర్ర తెచ్చి తుడిచేసేయాలి. ఎందుకంటే మా ఇంటికి బూజు వచ్చిందని అంటాం. ఆయన ఇంటికి బూజు వచ్చింది, నా ఇంటికి కాదని చెప్పలేం కదా. ఈ కుమారుడు చేసినటువంటి ఆ పరిచర్య అంతా కూడా, లేకపోతే ఆయన మాటలను వినిదంతా కూడా సేవగా దాన్ని అనుకున్నాడు. అది ఎంత ఘోరం అంటే, నిజమైన అనాథ చిన్న తమ్ముడు కాదు, నిజమైనటువంటి అనాథ నువ్వే. ఇంట్లో వండుకుంటూ నువ్వు చేసే ప్రతిదానికి నువ్వు లిస్టు రాసుకున్నావా? నువ్వు ఒక తండ్రితో పాటు ఏకీభవించి నువ్వు చేసినటువంటి ప్రతి విషయం కోసం, ఇన్ని సంవత్సరాలుగా ఇవి చేశాను, ఇన్ని సంవత్సరాలుగా ఇవి చేశాను, నాకు ఇది వస్తే బాగుండు, నాకు ఇది ఇస్తే బాగుండు, వారికి ఆ స్థానం ఇచ్చావు, నాకు ఈ స్థానం ఇవ్వలేదని చెప్పి చెప్పుకున్నట్లయితే, దాతాను అబీరాము కోరహు చేసినట్లుగా మోషే అన్నాడు, దాతాను అబీరాము మీరు రాండి, మీతో నేను మాట్లాడి, నేను రాను అని అన్నాడు. ఇంట్లోకి నేను రాను, బయట నిలబడతానని అన్నాడు. హల్లెలూయా. అది ఎవరి ఆత్మ అండి? కోరహ యొక్క ఆత్మ. ఈ ప్రథమ కుమారుడు ఇంట్లో ఉన్నా కానీ మనస్సులో కోరహ యొక్క ఆత్మ, తండ్రితో ఏకీభవించలేనటువంటి పరిస్థితి. చదవండి త్వరగా. నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు. ఈయన ఆలోచన, ఈయన మెంటాలిటీ మీరు చూడాలా. ఎవరితో సంతోషించాలంట? బైబిల్లో రాయబడినదల్లా నీ సహోదరుని గురించే, స్నేహితులతో కాదు. ఏంటండి వింటున్నారా? నీ సహోదరుని నువ్వు ప్రేమించు, నీ సహోదరుని నువ్వు క్షమించు, నీ సహోదరుని నువ్వు గద్దించు, నీ సహోదరుని నువ్వు సరిచేయి, నీ సహోదరునితో నువ్వు సహవాసం కలిగి ఉండు. సహోదరులు కలిసి ఉండడము ఎంత మేలు. స్నేహితులు కాదు. యేసయ్య రక్తమును పంచుకున్న నువ్వు నేను సహోదరులం, స్నేహితులం కాదు. హల్లెలూయా. మనము నేనెంత వారసునో నువ్వును అంతే వారసుడివి నువ్వు మన తండ్రికి. మనం స్నేహితులము కాదు, మనం సహోదరులము. వి ఆర్ బ్రదర్స్. హల్లెలూయా. కానీ ఈయన మనస్తత్వాన్ని మీరు చూసినట్లయితే, నిజమైన అనాథ,
నిజమైన తప్పిపోయిన కుమారుడు ఈయన అంటున్నాడు, నా స్నేహితులతో కలిసి అనగా ఇంట్లో ఉన్న వారితో కాదు, లోకంలో ఉన్న వారితో. వీడొకప్ప, ఇంట్లో ఉన్న వారితో కాదు కానీ బయట ఉన్న వారితో సహవాసం చేయడానికి నువ్వు ఎప్పుడైనా అనుమతించావా? అంతే మాత్రం కాదు, ఏమడుగుతున్నాడు, నాకు ఎన్నడూను ఒక్క మేక పిల్ల ఒక్క మేకనైనా ఇచ్చావా అంటున్నాడు. ఈరోజు నువ్వు గొర్రెగా ఉంటావా మేకగా ఉంటావా? వీడికి మేక కావాలంట. ఒక మేకనే ఆశపడుతుంది. హల్లెలూయా. గొర్రెతో సహవాసం చేసినప్పుడు మేక ఏం ఆశపడుతుందంట? ఇప్పుడు చిన్న కుమారుడు తప్పిపోయినాడు, వాడేదో నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చే అని చెప్పి పెద్ద చెరువులో నుంచి ఒక బకెట్ తీసుకొని వెళ్ళిపోయాడు. బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చిండు. వీడు ఆ ఇంట్లో ఉంటూ ఈ చెరువు నాది అనే ఆ సత్యం తెలుసుకోలేక ఒక మేకనైనా నాకు ఇచ్చావా అని అడుగుతున్నాడు. ఇప్పటికీ కూడా ఆశ మేక మీద ఉంది, దానిలో నుంచి అప్గ్రేడ్ కాలే. అందుకే దేవుడు అంటున్నాడు, యథార్థంగా నన్ను ప్రేమించే వారి కోసం నేను ఏర్పాటు చేయబడి ఉన్నది ఏంటి తెలుసా? ఏ కన్ను చూడలేదు, ఏ చెవి వినలేదు, ఏ హృదయం ఇంతవరకు గ్రహించలేదు అటువంటి అద్భుతం. నువ్వు పోయి మేకని అడుక్కోకు, నువ్వు పోయి నాకు మేకని అని అడుక్కోకు. హల్లెలూయా. మేక కాదు నీ కోసం దేవుడు ఏర్పాటు చేసింది. ఆయన రాజ్యములో వారసుడిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. డోంట్ బి అన్ ఆంఫిబియన్ క్రిస్టియన్. హల్లెలూయా. చదవండి త్వరగా. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే. ఆగండి, తన మనస్తత్వం చూడండి. తమ్ముడు అంటలే, ఈ నీ కుమారుడు. నీకేమవుతాడు వీడు? ఏమన్నాడు? ఈ నీ కుమారుడు. ఎలా మాట్లాడగలుగుతాడు? హృదయము తండ్రితో ఏకీభవించటం లేదు కాబట్టి అలా మాట్లాడతాడు. హృదయము తండ్రి దర్శనముతో ఏకీభవించటం. ఒకటే ఇంట్లో ఉన్నావు, ఏం లాభం? నువ్వు అదే మేఘస్తంభం కింద ఉన్నావు, అదే అగ్నిస్తంభం కింద ఉన్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీ మనసులో నువ్వు తప్పిపోయావు. ప్రథమ కుమారుడు మనసులో తప్పిపోయి ఉన్నాడు. నడకలో సరిగ్గా ఉన్నా మనసులో తప్పిపోయి ఉన్నాడు. కోరహ ఆత్మను కలిగి ఉన్నాడు. భూమి వాడిని మింగాల్సినటువంటి సమయము ఏర్పడుతుంది. ఆ తండ్రి పిలిచినప్పుడు పిలుపుకు కూడా ఆమోదించకుండా ఆ తండ్రి పిలుపుకు విరుద్ధంగా నడుచుతున్నటువంటి ఈ ప్రథమ కుమారుని గురించి మనం చదువుకుంటున్నాము. ఏమంటున్నాడండి? ఈ నీ కుమారుడు వేశ్యలతో సహవాసం చేసినవని లోనికి రానిచ్చావా నువ్వు? ఈ లోకంలో మనం బ్రతుకుతుండగా ఒక మాట చెప్తాను. సత్యం ఏంటనంటే, ఈ ప్రపంచంలో అధికంగా విమర్శించి తీర్పు తీర్చే గుంపులో క్రైస్తవులు మొదటి స్థానం, అందులో సంఘము మొదటి స్థానంలో ఉంది. ఎవరిని విమర్శించాలన్నా, ఎవరిని తీర్పు తీర్చాలన్నా మొదటి స్థానంలో సంఘం నిలబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? కొంతమంది వారితో కొన్ని విషయాలు పంచుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఓ వారి గురించి మాట్లాడుతున్నారా బ్రదర్, అయ్యో వాళ్ళ కథ మీకు తెలుసా అని అంటారు. ఏంటి మీ వాళ్ళ కథ చెప్పండి. వాళ్ళు పెళ్ళిళ్ళ చేసుకున్నారు తెలుసా? ఆ గుట్ట మీద చేసుకున్నారు బ్రదర్, మేమే సంతకాలు పెట్టామప్పుడు. అబ్బో ఘోరమైన వ్యక్తులు బ్రదర్ వాళ్ళు. ఒక్క నిమిషం, ఎన్ని సంవత్సరాల క్రితము? 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు వాళ్ళ పిల్లలు తాడిచెంటారు, పెద్ద అయిపోయి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వారికి పిల్లలు ఉన్నా కానీ, వారికి పిల్లలు వచ్చే కాలం వచ్చినా కానీ నువ్వేం మర్చిపోవు. వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో తెలుసా? మాకు తెలుసు, వాళ్ళ కథ మీకు తెలియదు అని అంటారు. తీర్పు తీర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా తీర్పు తీర్చాలి. ఎందుకనంటే తీర్పు తీర్చే అధికారం నీకు నాకు లేదు. హల్లెలూయా. ఒక మాట జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 8వ అధ్యాయం, త్వరగా తీయండి, మొదటి వచనం నుంచి చదవండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. యేసు ఎక్కడికి వెళ్ళాడంట? ఒలీవల కొండలకు. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి, వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తోడుకొని వచ్చాడంట. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారంట? వేశ్య గృహంలో నుంచి వ్యభిచారం చేస్తామంటే ఒక్కదాన్ని దొరకబట్టుకొని తీసుకొని వచ్చాడు. ప్రభు దగ్గర పెట్టి దీన్ని రాళ్ళతోటి కొట్టి చంపాలా? మోషే ధర్మశాస్త్రం ఇది చెప్తుంది. మరి నీ సంగతి ఏంది? బిజీగా డ్రాయింగ్ చేస్తూ ఉన్నాడు ప్రభు. పదే పదే చెప్పు, ఆన్సర్ లేదా నీ దగ్గర? తల ఎత్తి ఒక మాట అన్నాడు, నీలో పాపం చేయనివాడు ఎవడైనా ఉంటే కనుక మొదట రాయి వేసి వెళ్ళిపో అని అన్నాడు. తర్వాత కూర్చొని రాస్తూ ఉన్నాడు. ఏమైపోయిందంట? పెద్దవాడి నుంచి చిన్నవాడి వరకు ప్రతి ఒక్కడు కూడా రాళ్ళను పడవేసి వెళ్ళిపోయారు. కొద్దిసేపైనాక తలెత్తి చూసినప్పుడు అక్కడ నిలబడింది వేశ్య మాత్రమే. ఆ స్త్రీని అడిగాడు, ఏంటమ్మా నిన్నెవరు తీర్పు తీర్చలేదా? తీర్పు తీర్చలేదు ప్రభు. అయితే నేను
తీర్పు తీర్చటం లేదు. ఈరోజు నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి, ఇక మీదట ఏమన్నాడు, ఈ పాపము చేయకూడదని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక మాట వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ స్త్రీని ప్రభు అట్లా అన్నాడా? ఆ స్త్రీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ గల్లీలోకి వెళ్ళగానే, నెక్స్ట్ లేన్లోకి తను ఎంటర్ కాగానే, ఇదిగో వేశ్య వస్తుందిరా, ఇదిగో వ్యభిచారం చేసిన స్త్రీ వస్తుందిరా అని ఎవడైనా అంటే తీర్పు దేవుడు తీరుస్తాడు వానికి. ఎందుకోసము? ఆమె పాపములు క్షమింపబడి ఉండే. 5 నిమిషాల ముందట వేశ్యగా ఉండేనేమో, 5 నిమిషాల తర్వాత ప్రభు తనని తాకిన తర్వాత తన పాపములు క్షమింపబడ్డాయి. నువ్వెవరివి తీర్పు తీర్చడానికి? 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చరిత్ర తీసి నువ్వు ముందట విసిరేసి వారి సాక్ష్యాలను, వారి జీవితాన్ని నువ్వు ఖరాబ్ చేస్తుండగా గమనించుకోవాలా. వారు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారేమో, వారు దేవుడితో మళ్ళీ సహవాసంలో తిరిగి వచ్చారేమో. నువ్వెవరివి తీర్పు తీర్చడానికి? 5 నిమిషాల ముందట చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుడు, కానీ 5 నిమిషాల తర్వాత ఇంట్లో వారసుడయ్యాడు. ఈ ప్రథమ కుమారునికి తెలియదు ఆ విషయం. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, ఎవరిని కూడా వారి జీవితంలో ఏదో విన్నాము, ఏదో ఎక్కడో తెలుసుకున్నాము అని బట్టి తీర్పులు తీర్చడానికి నీకు అధికారం లేదు. దేవుని వాక్యం ఏమంటుందో చదువుదాము. మనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనము నుంచున్నటువంటి వాక్యాలు మనం చదువుదాం. మీరు తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. చదవండి. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడదు. మీరు ఏ రీతిగా తీర్పులు తీరుస్తారో దాని ప్రకారమే. అందుకే నేను చెప్పాను, మీరు విత్తే విత్తనాలకు ఉన్నటువంటి పంట దేవుడు మీకు ఇస్తాడు. మనం జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన కంట్లో ఏముందో మనం చూసుకోం, కానీ అవతలోని కళ్ళు ఏముందో చూస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయం చదవండి. యాకోబు గ్రంథంలో రాయబడిన 4వ అధ్యాయం నుంచి చదవండి. జేమ్స్ చాప్టర్ 4 11, 12 వచనాలు. సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చు వాడవు కాక న్యాయము విధించు వాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చువాడు నీవెవడు? నేను రాసింది కాదు అది. హల్లెలూయా. పరునికి తీర్పు తీర్చడానికి నీవెవడు అని రాయబడి ఉంది. నేను రాసింది కాదు అది. 5 నిమిషాల ముందట పాపియే కావచ్చు, 5 నిమిషాల తర్వాత ఉన్న జీవితం నీకు తెలియనప్పుడు 30 సంవత్సరాల క్రితం కథను నువ్వు ఎందుకు తీస్తున్నావు? హల్లెలూయా. 5 నిమిషాల ముందు శిలువ మీద వేలాడుతున్నటువంటి దొంగగా శిలువ వేయబడ్డాడు. కానీ 5 నిమిషాల తర్వాత పరదేశంలో దేవుని యొక్క సన్నిధిలో వారసుడుగా నిలబడ్డాడు. హల్లెలూయా. తీర్పు తీర్చడానికి నువ్వెవడివి అని దేవుని వాక్యం అంటుంది. మన హృదయంలో మనం జాగ్రత్తగా ఈ లోకంలో మనం బ్రతకాల. ప్రథమ కుమారుడు ఘోర ఆత్మ కలిగి ఆ ఇంట్లో నివసించి ఇంతకాలం వరకు అందరూ మేమే ప్రథమ కుమారులు అని అన్నారు. ఇక మీదట ఎవడని అంటాడా? చిన్న కుమారుడు నశింప చేసుకునేది ఏంటో తెలుసా ప్రియ సంగమా? ఆస్తి మాత్రమే. దుర్వ్యాపారం చేశాడు, కానీ బుద్ధి తెచ్చుకున్నాడు, తన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఆస్తి పోయింది, తిరిగి వస్తుందేమో, కానీ ప్రథమ కుమారుడు ఇంట్లో వండుకుంటూ జీవితాన్ని దుర్వ్యాపారం చేశాడు, హృదయాన్ని దుర్వ్యాపారం చేశాడు. అది మళ్ళీ రావటం కష్టం. ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావు? నువ్వు ఈరోజు ఏ గుంపులో ఉన్నావు? తండ్రితో సహవాసం కలుగుంటావా? గృహముతో సహవాసం కలుగుంటావా? సేవకులతో సహవాసం కలుగుంటావా? తండ్రితో సహవాసం కలుగుంటావా? తండ్రితో సహవాసం కలుగున్నట్లయితే దేవుని రాజ్యానికి వారసుడుగా దేవుడు మారుస్తాడు. గృహముతోనూ సేవకులతోనూ. అంతే మాత్రం కాదు, ఘోర ఆత్మను కలిగి నువ్వు ఈ లోకంలో జీవించినట్లయితే దేవుని వారసుడిగా ఉండలేవు. దేవుని రాజ్యానికి ప్రవేశించడం అసాధ్యమనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అనేక విషయాలు నేను చెప్పడానికి,
కానీ ఈరోజు మనం ముగిస్తాం. మనం అందరం లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని సమర్పిద్దాము. సంగమా, హృదయాలను కఠినపరచకుండా, దేవా నువ్వు నాకేం చేశావనే ప్రశ్నలు మానివేసి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామా. నేను ఇదే గృహంలో ఉన్నాను, దేవుని మందిరానికి వచ్చే వ్యక్తిని, కానీ నిజంగా తప్పిపోయిన కుమారుని నేను నా దేవుని యొక్క దర్శనముతో నేను ఏకీభవించలేకపోయాను. నేను ఇదిగో ఒక ఉభయచారుగా నేను మారిపోయాను. నేను సరిగ్గా బ్రతకలేని పరిస్థితుల్లో నేను ఉండిపోయాను. నా తండ్రి ఆలోచనలను నేను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో నేను ఉండిపోయాను. ఇదిగో మేక గురించి నేను ఆలోచించాను, తండ్రి ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య జీవము గురించి నేను ఆలోచించలేదు. తాత్కాలికమైనటువంటి ఆనందము గురించి నేను ఆలోచించాను. నేను స్నేహితుల కోసం పరిగెత్తాను, సహోదరులను నిర్లక్ష్యం చేశాను. ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామో ఈరోజు మన హృదయాన్ని మనం పరిశీలించుకుందామా. తీర్పు తీర్చడానికి పరిగెడుతున్నామా? నువ్వు ఏ రీతిగా తీర్పు తీరుస్తున్నావో ఆ రీతిగా నువ్వు తీర్పు తీర్చబడతావు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు తీర్పు తీర్చడానికి మనం ఎవరమండి? ఆ స్త్రీని మనం వేశ్య అని చెప్పడానికి మనం ఎవరమండి? 5 నిమిషాలలో తన పాపాన్ని క్షమించిన ప్రభు ఈరోజు ప్రియ సంగమా, ఎంత ఘోరమైన పాపైనా కానీ ప్రభు పాద సన్నిధిలో తన జీవితాన్ని సమర్పించుకొని ప్రార్థన చేశాడేమో, పశ్చాత్తాపడ్డాడేమో, మారు మనసు పొందాడేమో. గతములో నీకు తెలిసిన వాటిని బట్టి నువ్వు విమర్శించకుండా నువ్వు మనుషులను తీర్పు తీర్చే విషయంలో చాలా జాగ్రత్తగా నువ్వు బ్రతకాల. ఈరోజు దేవుడే గనక మనని తీర్పు తీర్చుంటే ప్రియ కుటుంబమా మనం ఇక్కడ ఉండే వాళ్ళము కాదు. ఈరోజు దేవుడే గనక మన ముఖములను, మన జీవితాలను చూసి, మన క్రియలను చూసి దేవుడు గనక తీర్పు తీర్చుంటే గనక ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉండే వాళ్ళము కాదు, మనం మరణించే వాళ్ళమేమో. తల్లి గర్భములో నుంచి ఈ లోకంలోకి మనం పుట్టినప్పుడే పాపపు స్వభావంతో మనం పుడుతూ ఉన్నాం. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఓటమిలు ఉన్నాయి, పాపములు ఉన్నాయి, తప్పిదాలు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి. వీటన్నిటిని మన్నించడానికి మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు. ఈరోజు ప్రియ సంగమా, నువ్వు ప్రార్థన చేసి నీ యొక్క తప్పులను నువ్వు అప్పచెప్పుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడ్డప్పుడు, నీ క్రియలను నువ్వు విడిచినప్పుడు నీకు జరిగే విషయం ఏంటో తెలుసా? నూతన వస్త్రాన్ని దేవుడు నీకు ధరింపజేస్తూ ఉన్నాడు. నీకు జరిగే విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు అనే ఉంగరాన్ని దేవుడు నీకు ధరింపజేస్తున్నాడు. నీకు జరిగే విషయం ఏంటో తెలుసా? సమాధానాన్ని దేవుడు నీ జీవితంలో దయచేస్తున్నాడు. నీకు జరిగేది ఏంటో తెలుసా? నీ జీవితంలో ఆనందాన్ని దేవుడు నీకు దారపోస్తున్నాడు. వీటిని నువ్వు మర్చిపోబాకు. ఏ మనిషి ఇవ్వలేడు ప్రియ కుటుంబమా, ఏ మనిషి ఇవ్వలేడు నీకు సమాధానము, ఏ మనిషి ఇవ్వలేడు నీకు నిరీక్షణ, ఏ మనిషి నీకు ఇవ్వలేడు ప్రేమ, ఏ మనిషి నీకు సంతోషాన్ని నీ జీవితంలో దారపోయలేడు. కానీ ఈరోజు నీకు నిజమైన సంతోషం కావాలంటే, ఈరోజు నిజంగా నువ్వు తండ్రి గృహంలోకి నువ్వు రావాలని నువ్వు ఆశపడితే, పశ్చాత్తాపడి సరైన బుద్ధిని నువ్వు పొందుకొని, సరైన ఆలోచనను తెచ్చుకొని, అవును తండ్రి మళ్ళా నేను తిరిగి వస్తున్నాను నాయన, నీ పాద సన్నిధిలోకి మళ్ళా నేను తిరిగి వస్తున్నాను నాయన. నాకు ఈ లౌకికమైనటువంటి ఆశీర్వాదాలు అవసరం లేదు. నాకు కావాల్సింది కేవలం నీ సన్నిధి మాత్రమే. కేవలం నీవు ఉంటే నాకు చాలు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. ఈరోజు విత్తబడినటువంటి వాక్యము మా జీవితంలో ఫలింపచే తండ్రి. తండ్రి ఈరోజు విన్నటువంటి వాక్యము, అవును తండ్రి ఈరోజు నేనే ఆ స్థానంలో ఉన్నట్లయితే నన్ను మన్నించు తండ్రి. నా వస్త్రములు మీరు మార్చండి, నీతి వస్త్రములను ధరింపచేయండి తండ్రి. మేము ప్రార్థన చేస్తుండగా నాయన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి జీవితంలో మారు మనసును మీరు దయచేయండి. తండ్రి యొక్క ఆలోచనతో, తండ్రి యొక్క చిత్తముతో, తండ్రి యొక్క దర్శనముతో ఏకీభవించే మనస్సును మాకును దయచేయండి తండ్రి. మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు. ఇక నిలబడినటువంటి ప్రతి బిడ్డ జీవితంలో ఒక నూతనమైనటువంటి ఆరంభం ఈ రోజు మొదలవునుగాక. ఇంతవరకు జీవించినటువంటి జీవిత కాలాన్ని వారు పక్కకు పెట్టి ప్రభు ఈ రోజు నుంచి ఒక నూతనమైన ఆరంభాన్ని వారికి దయచేయండి. వ్యభిచరించినటువంటి ఆ స్త్రీతో నువ్వు అన్నట్లుగా ఈరోజు నీ పాపములన్నీ కూడా క్షమింపబడి ఉన్నాయి. నిన్ను నిందించడం లేదు, నేను నిన్ను తీర్పు తీర్చడం లేదు. ఇక మీదట ఎన్నడూ ఈ పాపము చేయకూడదు. నువ్వు ఏ రీతిగానైతే పలికావో తండ్రి, ఈరోజు మొదలుకొని నాయన ఒక నూతనమైన ఆరంభాన్ని మా అందరికీ నువ్వు దయచేయండి. ఘోర ఆత్మను కలిగి ఉండాలని మేము ఆశపడట్లేదు. నీ సన్నిధితో ఏకీభవించి నీ వాక్యముతో జతపరచబడి ముందుగా నడిచే కృపను, భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు. కఠిన హృదయాలను కరగజేయండి నాయన. నీ చిత్తమును ప్రభువా
నీ చిత్తమును పాటించి నీ చిత్తమును వెంబడించే మనస్సును అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మాకు దయచేసినటువంటి చక్కటి సహవాసాన్ని బట్టి, అద్భుతమైనటువంటి ఈ యొక్క వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.